తర్వాత తిరిగి వెండి తెర మీద కనిపిస్తున్న ఈ విలక్షణ నటుడు సాయి చంద్ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ సార్. హాయ్ అమ్మా. హౌ ఆర్ యూ? గుడ్ ఎక్సలెంట్. వెరీ నైస్ సీయింగ్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ అమ్మా. కాకపోతే మీరు నాకు మళ్ళీ ఆ తండ్రిలాగా మంచిగా గడ్డం పెట్టుకొని అలా కనిపిస్తారు అనుకున్నాను. యాక్చువల్లీ మీరు ఇంత యంగ్గా కనిపిస్తారని నేను ఊహించలేదు. యాక్చువల్లీ ఏంటంటే సాయి పల్లవి, శరణ్య వీళ్ళిద్దరితో నాకు చాలా విపరీతమైన అటాచ్మెంట్ పెరిగింది. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు కూడా బయటకు వెళ్ళి నన్ను నాన్న అని పిలుస్తారు, ఇప్పటికీ అలానే ఉంది. ఇలా మీ ఇంటర్వ్యూ ఉంది అంటే ఎట్లా ఏ డ్రెస్ వేసుకుంటున్నావు నాన్న అంది. నేను అన్నాను, అరే మా పంచతో ఉంటే బాగుంటుందేమో. నాన్న నువ్వు పంచ వేసుకోవడానికి వీలే లేదు, నువ్వు కొంచెం రఫ్ అండ్ టఫ్గా కనబడు, ఆ గడ్డం తీసేసేయి అది ఇది అని చెప్పి వాళ్ళు తయారు చేసిన గెటప్ అన్నమాట. అంతేనా? నా పిల్లలు ఇద్దరు కూతుర్ల మాట వింటున్నారు మీరు. నిజంగా మానవ సంబంధాలు అన్న దాని మీద మా కుటుంబం అంటే ఈ సినిమా నాకు ఇచ్చినటువంటి అపూర్వమైన కానుకమ్మ అది, ఆ పిల్లలిద్దరు. సార్ 1 year ట్రావెల్ చేశారు ఆ ఫిలింతో, ఆ పిల్లలతో అండ్ మొత్తం టీంతో. సో ఈ 1 yearలో మీకు బాగా అటాచ్మెంట్ పెరిగింది. మీరే మన ఆడియో రిలీజ్లో కూడా చెప్పారు, అంటే పిల్లలు ఇంకా నాకు ఒక తండ్రిలాగే నేను అయిపోయానన్న ఫీలింగ్ వచ్చేసింది. సో జస్ట్ షేర్ దోస్ ఎక్స్పీరియన్సెస్ సార్. అంటే అమ్మ యాక్చువల్లీ ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ లాగా జరిగిందమ్మా నాకు ఈ సినిమా అన్నది. నేను జూన్ లాస్ట్ ఇయర్ 2016 జూన్ 25th నా బర్త్డే రోజు కాలు రిపీటెడ్గా వస్తూ ఉంది. అంటే అన్నోన్ కాల్ కదా అని జనరల్గా ఎత్తాం కదా, రిపీటెడ్గా వస్తూ ఉంది. ఏంటి అని ఎత్తేటప్పటికి శేఖర్ కమల. నేను సార్ శేఖర్ కమల మాట్లాడుతున్నాను, సాయి చంద్ గారు మీరు నా సినిమాలో చేస్తారా అని అడిగారు అనమాట. నేను ఒక్కసారి ఇష్టమే అనమాట. అది నేను అన్నాను, సార్ మీరు ఈ తరంలో నాకు ఇష్టమైన దర్శకులు మీరు అడుగుతున్నారు, టెంప్టింగ్ ఉంది కానీ నేను మానేసి 20 సంవత్సరాలు అయిందండి, ఎగ్జాక్ట్ 20 సంవత్సరాలు అయిందమ్మా. నేను లాస్ట్ సినిమా అంకురం 1993 ఎగ్జాక్ట్లీ. ఇదేంటి ఇంకొక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1993లోనే నా చిన్న కూతురు సాయి పల్లవి పుట్టిన సంవత్సరం. అట్లా ఏవో అనేక రకాల మిస్టిక్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను నా శేఖర్ కమల్ గారితో చెప్పాను, 25 ఏళ్ళైంది సార్ ఎట్లా చేయను అంటే, లేదండి చేయండి బాగుంటుంది, మంచి తండ్రి క్యారెక్టర్ అండి అని. నేను ఒక్కసారి నీరు గారిపోయానమ్మా, తండ్రి క్యారెక్టర్ అంటే. నేను అది ఎట్లా సార్, అసలు నేను సినిమాలో ఏనాడు తండ్రి క్యారెక్టర్ వేయలేదు, అసలు నా జీవితంలో నేను తండ్రిగా, నాకు పెళ్లి లేదు, పెటాకులు లేవు, నేను ఒక విధమైనటువంటి ఘాటక బ్రహ్మచారి లాంటి వాడు, నేను తండ్రి క్యారెక్టర్ ఎక్కడ వేయగలను సార్, వదిలేండి ఇంకేదైనా ఉండండి, ఇంకేదో ఎప్పుడైనా చేద్దాంలేండి అన్న. అంటే కాదు చాలా మంచి క్యారెక్టర్, మీరు వేయాలి. నేను చాలా ఆలోచించి మీకు ఫోన్ చేశాను. ఇది ఒక పని చేస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి నేను మీకు కథ చెప్తాను అన్నాడు. నిజంగా ఆ సంస్కారం ఎంత గొప్ప సంస్కారం అమ్మా. తను ప్రముఖ దర్శకుడు, ఇప్పుడు తను నాకు వచ్చి కథ చెప్తాను అంటున్నాడు ఇంటికి వచ్చి. నేను అన్నాను, అట్లా కాదులేండి, మేము సినిమా ఇస్ ద డైరెక్టర్స్ మీడియం అని నమ్మిన కుటుంబం ఇది, మా నాన్నగారు కానీ మేము కానీ, నేనే మీ దగ్గరికి వస్తాను అని. నెక్స్ట్ డే వెళ్ళానమ్మా. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చెప్పాడు, చాలా బాగుంది కథ, చాలా బాగుంది. ముందు ఆ పాత్ర వినగానే నాకు 2 ఆడపిల్లలు, భార్య ఉండదు, మీరే పిల్లల్ని పెంచుతారు, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దుతారు అనగానే నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఏదైనా సరే చేయాలి, సినిమా చేయాలి అని అనుకున్న తర్వాత సరే అని చెప్తాను. కానీ కొంచెం హెజిటేషన్ మటుకు ఉంది, చేయగలనా ఎట్లా అని. అప్పటికి ఎందుకంటే సాయి పల్లవి, నేను మానేసి 25 years అయింది కదా, సాయి పల్లవి ప్రేమం, తనకి అంత పేరు వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా నాకు తెలియదు అనమాట. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నీస్ చరణిని ఉంటుంది, తనకి ఏంటంటే తను పుట్టిన తర్వాత నేను యాక్ట్ చేయలేదు ఇప్పుడు, అందుకని సాయమో నా కోసం ఉన్న ఒక్క సినిమా చేసాము అనేది అనమాట. తను రాగానే ఏం సాయం అంటే, ఏదో ఫాదర్ క్యారెక్టర్ అమ్మా, నాకు చాలా ఎస్టేట్ ఉంది అంటే, ఎవరికి సాయమమ్మా అంది. అంటే సాయి పల్లవికి. అంటే సాయి పల్లవికి అని మొబైల్లో ఫోటో తీసి, అంటే నెట్లోంచి తీసి చూపించింది. చూడగానే ఎంత చిన్నపిల్లలా ఉంది, అయ్యో ఈ పిల్లకైతే నేను తప్పకుండా చేయాల్సిందే, ఈ అవకాశం ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు అనుకుని నేను మెంటల్గా ఇక ఫిక్స్ అయిపోయాను, పిల్లకి చేద్దామని. తర్వాత ఏమైందంటే ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ శేఖర్ గారు ఫోన్ చేశారు. అంటే సాయి పల్లవి వచ్చింది, ఒక సీన్ ఊరికే తనకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, రిహార్సల్ చేద్దాం ఒక సీన్ అన్న. తప్పకుండా చేద్దామండి, నేను కూడా 25 years అయిపోయింది కదా యాక్ట్ చేసి, నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, తప్పకుండా చేద్దామని వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత కాసేపు సాయి పల్లవి వచ్చింది. వచ్చే ఎట్లా అంత చిన్న పిల్ల ఒక బొమ్మలా నడుచుకుంటూ వస్తా ఉంది, ఒక పుత్తడి బొమ్మలాగా అనిపించింది అనమాట. తల్లి సో క్యూట్, సో ప్రెటీ కన్నా అన్న. ఆ కన్నా అనమాట ఎందుకు వచ్చిందో తెలియదు, ఇప్పుడు కూడా తను కన్నా అనే పిలుస్తుంటారు అనమాట. అందుకని తను వచ్చిన తర్వాత ఇద్దరు ఒక సీన్ చేసాం అనమాట. సీన్ చేస్తున్నప్పుడే తెలిసిపోయిందమ్మా, నేను ఒక అద్భుతమైన నటితో నటించబోతున్నాను అని.
ఎందుకంటే తను చేస్తున్న విధానం అవన్నీ చూస్తుంటే నాకు మాయాబజార్లో సావిత్రే మళ్ళీ నా కూతురుగా వచ్చిందా అనిపించింది అనమాట. చాలా అంటే స్పాంటేనియస్గా చేయడం, నేను చేస్తున్నప్పుడు కూడా నా చెయ్యి అంతే, అప్పటికి ఇంక క్లోజ్ కూడా కాదు కదా మేము, నా చెయ్యి తన భుజాల మీద పెట్టుకోవడం, ఇట్లా మాట్లాడడం అన్న దగ్గర, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒక బోర్న్ యాక్ట్రెస్, అంటే సావిత్రి అంటే ఒక బోర్న్ యాక్ట్రెస్సే చేయాలి. అట్లా చేస్తున్నప్పుడు నేను నిశ్చయించుకున్నాను, నేను ఒక అద్భుతమైన నటితో చేయబోతున్నాను, చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఈ పిల్ల నన్ను తినేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఎస్వి రంగారావు ఎప్పుడు చెప్పేవాడు అనమాట, నేను ఎవరి దగ్గర నటించడానికి నేను భయపడి, కానీ ఒక సావిత్రి దగ్గరే నటించడానికి భయపడతాను, చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అని. అలాగా అనిపించింది, చాలా జాగ్రత్త తీసుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు జోక్ కూడా అన్నాను అనమాట, తల్లి నువ్వు సినిమాలో అందరిని తినేస్తావు నాకు తెలుసు, నేను నాన్నరా, నన్ను మటుకు తినొద్దు, ఓకే నన్ను తినొద్దు అంటే అని చెప్పింది. తర్వాత అయిపోయిన తర్వాత వస్తూ ఉన్నానమ్మా, అది హాస్యస్తే అందరికి బాయ్ చెప్పి వస్తూ ఉంటే నాన్న అని పిలిపినపడి, ఎవరో అనుకుని వెళ్తుంటే మళ్ళీ నాన్న అని వెనక్కి తిరిగి చూడగానే పరిగెత్తుకు వచ్చి నేను కావలించుకొని సాయి పల్లవి నన్ను బాయ్ నాన్న, టేక్ కేర్ నాన్న, వీళ్ళు మీట్ సూన్ నాన్న అంది. నిజంగా అసలు నాకు ఒక నిమిషం చెలించిపోయానమ్మా నేను. అంటే ఏంటి 1000 ఏళ్ల నుంచి నేను ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానా అన్నంత చెలించిపోయాను అనమాట. తర్వాత మా ఇద్దరి అనుబంధం అయితే శతకోటి జన్మల అనుబంధంగా మారిపోయింది. ఇది వండర్ఫుల్ అనమాట. ఆ తర్వాత ఇక షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇక ఎప్పుడు ఇద్దరం కలిసి అంటే షూటింగ్కి వెళ్ళడం కూడా మేము ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ట్రావెల్ చేశారనమాట. తెలియకుండా మా మధ్య అనుబంధం చాలా పెరిగిపోయింది. ఇక నాకు తను ఇప్పటికి కూడా నాన్న నాన్ననే పిలుస్తూ ఉంటుంటాను. తర్వాత కొన్ని షూటింగ్ మొదలైన తర్వాత యాక్చువల్లీ షూటింగ్ ముందు కూడా నేను ఒక్కసారి ఈ ఎస్టేట్ చేస్తున్నప్పుడు నరసింహరావు గారికి ఫోన్ చేశాను. షూటింగ్ శేఖర్ కమల్ గారి దగ్గర నుంచి, నరసింగ్ ఇట్లా సినిమా అడుగుతున్నారు, మనం చేయమంటావు అంటే, అయ్యో నువ్వు తప్పకుండా చేయాలి నువ్వు, ఎందుకంటే పికాసో లాంటి వాళ్ళు చనిపోయేదాకా చేశారు, బెర్నాడ్ షా లాంటి వాళ్ళు చనిపోయేదాకా రాశారు, నువ్వు ఒక బాధ్యత గల నైతిక బాధ్యత గల కుటుంబం నుంచి వచ్చావు, సాహిత్య కుటుంబం నుంచి వచ్చావు, నీది పెద్ద బాధ్యత, అది నువ్వు తప్పకుండా చేయాలి అన్నాను అనుకుంటాను. తర్వాత మళ్ళీ తట్టగా మళ్ళీ గౌతమ్ ఘోష్కి ఫోన్ చేశాను. అంటే మళ్ళీ 25 years తర్వాత చేస్తున్నాను గౌతమ్, ఇది మళ్ళీ ఎందుకంటే శేఖర్ కమల నా మీద ఎంత నమ్మకం పెట్టుకునో ఆ పాత్ర ఇచ్చాడు. అక్కడికి నేను ఎక్కడైనా ఏదైనా నాకు ఆ భయం కొంచెం ఉండేదన్నమాట. అంటే గౌతమ్ ఘోష్ అన్నాడు, నో అసలు ఆలోచన తీసేసి స్విమ్మింగ్ అండ్ సైక్లింగ్ లాగా యాక్టింగ్ కూడా, స్విమ్మింగ్ సైక్లింగ్ ఒక చూస్తే మర్చిపోము, అట్లనే యాక్టింగ్ కూడా డెఫినెట్గా నువ్వు వరి అవ్వాల్సిన ఏం లేదు, మైండ్లోంచి తీసేసి నువ్వు వెళ్ళి యాక్ట్ చేయాలన్నాడు. సో వెళ్ళైనా ఫస్ట్ సీన్స్ అవన్నీ కూడా నాకేమీ ఇబ్బంది కలగలేదు. అంటే షూటింగ్కి వెళ్తున్నప్పుడు మటుకు డెఫినెట్గా ఏదో మొదటి సినిమాకి వెళ్తున్నటువంటి ఫీలింగే వచ్చింది. అంటే ఈ లోపల శరణ్య కూడా వచ్చింది, నా పెద్ద కూతురికి వేసిన శరణ్య కొంచెం మొదట హెసిటేటింగ్గానే ఉండేది, కానీ మా ఇద్దరు అనుబంధం చూసేసి నెమ్మది తను కూడా షీ జాయిన్ విత్, అంటే ఒక కుటుంబంలాగా అయిపోయింది అనమాట. అయితే ఫస్ట్ టైం 25 ఏళ్ల తర్వాత మీరు కెమెరా ఫేస్ చేసినప్పుడు మళ్ళీ హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి? మొట్టమొదటిసారి అంటే మొట్టమొదటి సీన్ ఏంటి గుర్తుందా? మొట్టమొదటి సీను యాక్చువల్లీ సినిమాలో నా మొదటి సీనే అమ్మ. అంటే పెళ్లి చూపులకి వీళ్ళు వస్తారు కదా అమెరికా నుంచి, నేను వచ్చినప్పుడు పెళ్లి చూపుల సీన్ జరుగుతుంది. అంటే వరుణ్ తేజ్ బ్రదర్ అంటే శరణ్య నా పెద్ద కూతురు పెళ్లి సీన్, అదే నా సినిమాలో నాకు మొదటి సీను, నా షూటింగ్లో కూడా మొదటి సీన్. ఇట్స్ బిగ్ సీన్ అనమాట, అందరు ఆర్టిస్టులతో వాళ్ళు ఉన్నది. అందులో నాకు చాలా ఇష్టం ఏంటంటే ఏమో నా వెనకాల ఫోటోలు ఉంటాయి, ఒక ఫోటోలో కార్ల్ మార్క్స్ ఉంటాడు. ఓకే నాకు అదే అనుకున్నాను, అంటే ఒక పాత్రని చెప్పకుండానే ఒక ఆదర్శవాది అయిన పాత్ర అనేది వెనకాల ఫోటో ద్వారానే శేఖర్ కమల్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. పక్కన మళ్ళీ జీసస్ క్రైస్ట్ ఉంటాడు, అసలు కాంట్రాస్ట్ అమ్మా. అందుకని నేను అంటాను, ఇతను వచ్చిన అతను ఆశ్చర్యంగా చూస్తుంటాడు, అంటే కాంట్రాస్ట్ ఏంటని. అంటే నేను అంటాను, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అందుకే అన్ని పద్ధతులు ఇంట్లో నడుస్తుంటాయి అన్నాడు. అంటే క్యారెక్టర్ని ఒక డైలాగు ఒక అట్మాస్ఫియర్తోనే ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. వండర్ఫుల్ అనమాట. అయితే కొన్ని ఇమోషనల్ సీన్స్ అండి, ఎస్పెషల్లీ ఆడియన్స్ని ఇట్లా కట్టుపడేశారు మీరు. అంటే ఒక తండ్రి ఇద్దరు ఆడపిల్లలు కన్న తండ్రి, అది కూడా తల్లి లేకుండా ఆ పిల్లని పెంచడం, ఆ పిల్ల పెళ్ళయ్యాక అప్పగింతల టైంలో ఆ పిల్ల వెళ్ళిపోవటం. సో దే ఆర్ సమ్ వెరీ వెరీ ఇంట్రెన్సిక్, చాలా ఇంటెన్స్గా ఉన్న సీన్స్ కొన్నిటిని, ఆ ఇమోషన్స్ని ఏడవకుండా, మీరు కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా, మీరు ఏడవకుండా ఎదుటి వాళ్ళని ఏడిపించడం అన్నది 100% గౌతమ్ ఘోష్ గారు చెప్పినట్టు యాక్టింగ్ ఒకసారి చేస్తే అది ఎప్పటికైనా ఉండిపోతుంది. అది ఎవరు నోబడీ కెన్ సే యూఆర్ నాట్ అన్ యాక్టర్.
సో ఐ థింక్ ఆ స్కిల్స్ ఇప్పటికీ ఆ 25 years బ్యాక్ మీరు వదిలిపడేసిన యాక్టింగ్, వదిలిపడేసినాను కూడమ్మా, వదిలేసిన యాక్టింగ్. నేను అప్పుడు వదిలేస్తున్నప్పుడు కూడా నేను సినిమా కంప్లీట్గా మానేస్తానని కాదు, ఇంగ్లీష్లో అంటాం కదమ్మా సెబాటికల్ బ్రేక్ అని చెప్పి, అంటే కొంచెం విరామం తీసుకొని ఈ డాక్యుమెంటరీస్ ఇవన్నీ అంటే అప్పటికే కొంచెం కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి మళ్ళీ వద్దామని, రావడం లేట్ అయింది, నేను కంప్లీట్గా వదిలేయలేదు అప్పుడు అనుకున్నప్పుడు అనమాట. బట్ స్టిల్ అప్పుడు వదిలేసిన యాక్టింగ్ ఇప్పుడు చూడండి, ఆ ఇమోషనల్ సీన్స్లో మీరు ఏడవకుండా ప్రేక్షకులు నేర్పించారు. అంటే అమ్మ నేను ముందు కథ చెప్పినప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతానే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను తండ్రిని కాదు, అది అది ఎక్కడా కనపడకూడదు, అందుకని నేను తండ్రి అవుతున్నానని ఫీలింగ్ అవ్వాల్సిందే అని చెప్పి ఈ పిల్లలతో అంత అటాచ్మెంట్ పెంచుకోవడం. నేను శరణ్యతో కూడా ఫస్ట్ తను హెసిటేట్గా ఉన్నప్పుడు కూడా అన్న, అమ్మ మనం కలిసి చాలా క్లోజ్గా ఉంటేనే సినిమా మీద పండుతుందమ్మా, అందుకని మనం ఈ సినిమా వరకైనా క్లోజ్గా ఉందాం అని చెప్పా. అందుకని అప్పుడు సాయిపల్లివి చాలా క్లోజ్. సాయిపల్లివి నేను చెప్పాను కదా బాన్ యాక్టర్స్ అని, తనకు తెలుసు అనమాట, ఎలా ఉంటే ఎలా వస్తుంది, ఎలా ఉంటే ఎలా వస్తుంది తనకు అట్లా ఏ అట్మాస్ఫియర్లో మనం ఉండాలి, ఎవరితో ఎలా క్లోజ్గా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నీ తనకి తెలుసు. సరే నీకు కొత్త కదా, బట్ తను లోకల్ కూడా, అందుకని కొంచెం నాతో క్లోజ్ అవ్వడానికి కొంచెం హెసిటేట్ చేసేది అనమాట ఫ్యూ డేస్. నేను తనకి అలా చెప్పి ఆ క్లోజ్నెస్ అవన్నీ చేసుకున్నాను. నేను నెక్స్ట్ డే సీన్ వెళ్తున్నప్పుడు కూడా చిన్న సీన్ అయినా ఏదైనా నేను తప్పించేవాడిని, ఇది ఎలాగైనా రావాలి, బాగుండాలి ఎలాగైనా, ఎందుకంటే నేను ఆ తండ్రి పాత్ర, తండ్రితనం అనేది ఎలాగైనా కనపడాలి అని చెప్పి నాకు ఎంత తప్పించేవాడిని అంటే ఒక్కోసారి ఆ సీన్ చేయబోయే సీన్ చేస్తుంటే నాకే ఏడుపు వచ్చేది అనమాట. ఎందుకంటే శేఖర్ తమ్ములు చెప్పారు, అంటే ఒక బర్స్ట్ సీన్ ఉంటుంది, బర్స్ట్ అయ్యే సీన్ ఉంటుంది, అంటే తను కూతురు పెళ్ళైపోయిన తర్వాత బాగా బర్స్ట్ అవుతాడనమాట. అది ముందు చెప్పి అది నా మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. నేను ఇంట్లో నేనే ప్రాక్టీస్ చేసుకునేవాడిని, నా కూతురు వెళ్ళిపోతూ ఉంది, నేను చిన్నప్పటి నుంచి పెంచిన కూతురు, అందరికి తల్లి లేదు, నేనే వాళ్ళని పెంచాను, అది వెళ్ళిపోతూ ఉందని నాకు తెలియకుండా ఏడుపు అట్లా వస్తూ ఉండేది అన్నమాట. అట్లా నేను ఎంత ప్రిపేర్ అయ్యానంటే ఇక ఆ పిల్లలు నా పిల్లలే అన్నంత ప్రిపేర్ అయ్యి చేయడం మొదలుపెట్టాను అనమాట. అందుకని యాక్చువల్లీ జనరల్గా అమ్మ ఈ కాలంలో అంటే మా ఈ కాలంలో తండ్రిలా కాకుండా కొంచెం విలేజ్ కదమ్మా, విలేజ్లో తండ్రులు ఆడపిల్లలు అంత క్లోజ్గా ఉండరు, అంత అంటే జనరల్గా ఉంటారు, ఆడపిల్లని చూస్తారు చేస్తారు అట్లా. కానీ నేను ఎప్పుడూ ఆ పిల్లల్ని తల్లి లేని పిల్లలు అన్నది ఉన్నాను, తల్లి లేని పిల్లల్ని నేను పెంచానని, ఒక తల్లిలాగా కూడా వాళ్ళతో ఉండాలని ఎప్పుడు వాళ్ళ భుజం మీద చేస్తాను. ఇప్పుడు సాయిపల్లిని మాట్లాడిన కొంచెం బుగ్గలు తట్టడం కానీ సరైనతో ఉన్నప్పుడు కానీ ఎట్లయినా వాళ్ళ టచ్ లేకుండా నేను ఉండడం ఎక్కువ ఉండేవాడిని కాదనమాట. అట్లా విపరీతంగా అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల నాకు చాలా అది తెలియకుండా వచ్చేసింది, అది కనపడడానికి ఆస్కారం వచ్చిందన్నమాట. అంటే హాలీవుడ్లో కూడా అమ్మ మేము చిన్నప్పటి నుంచి ఒక కల్చర్, ఇంట్లో అంతా ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉండేది, అంటే సినిమా, పెయింటింగ్ ఇలా అని. వైకుంఠం అని ఫేమస్ ఆర్టిస్ట్ ఉండేవాడు, తను నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలా అంటే తను ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు హాలీవుడ్లో యాక్టర్స్ ఎప్పుడు అలా ఉండేవాళ్ళు అని, ఏదైనా దానికోసం దాన్నే మైండ్లో, ఇప్పుడు ఒక పాత్రను చేస్తున్నాడు దాన్నే మైండ్లో పెట్టుకుంటే ఆ పాత్ర తెలియకుండా నువ్వే అయిపోతావు అని చెప్పి అది నేను ట్రై చేశాను. ఐ థింక్ మీరు చెప్పాలి సక్సెస్ బాగా అయ్యానా లేదా. సో ఇప్పుడు చెప్పండి, శుక్రవారం రిలీజ్ అయింది సినిమా, ఇప్పటికి 3-4 రోజులు అయిపోతుంది. అండ్ ఎట్లా ఉందండి, అంటే టాక్ అయితే బ్రహ్మాండంగా ఉంది బయట, మీకు పర్సనల్గా ఎలాంటి అప్రిసియేషన్స్, కాంప్లిమెంట్స్ వచ్చాయి? రియల్లీ ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అమ్మా. అది మళ్ళీ నాకు మా భూమికి వచ్చినంత పేరు వచ్చిందమ్మా ఈ సినిమాలో తండ్రి పాత్రకి. ఎంత అంటే మా జనరేషన్ వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడం అంటే అది ఆశ్చర్యమేం లేదంటే పెద్ద ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి సినిమా వాళ్ళు అందరూ ఫోన్ చేసి మాట్లాడతారు. చిన్న పిల్లలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారమ్మా. నాకు అది చాలా, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చిన్న పిల్లలు అనమాట. అంకుల్ ఎంత బాగుంది అంకుల్, అసలు టచ్ అయిపోయాం, ఇలాంటి ఫాదర్ ఉంటే ఎంత బాగుంది అంకుల్ అని తెలియకుండా మేము రిలేట్ అయిపోతున్నాం అంకుల్, నాన్న గుర్తొస్తున్నాడు అంకుల్. ఒక అమ్మాయికి నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక అమ్మాయి ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్ చైతన్య అని, తను ఒక సీన్ అంటే ఒక సీన్ ఉంటుందమ్మా, అంటే నాకు మందులు శరణ్య ఇస్తుంటుంది, శరణ్య పెళ్ళి కావగానే సాయిపల్లవికి చెప్తుంది మందులు అని. లేట్ అవుతుంది పాడటానికి, లేట్ అయినప్పుడు వచ్చి ఇస్తుంది అనమాట. నాన్న లేట్ అయిందన్న, తెలియకుండా అయిపోయింది, ఏంద్రా నువ్వు ఒక రోజులో ఏదే ఉంది ఇలాంటి డైలాగ్. ఆ సీన్ చేసినప్పుడు ఆ పిల్ల వచ్చి అనమాట, చాలా ఎమోషనల్గా ఉంది సార్ ఇది. వాళ్ళ ఫాదర్ పోయారట, మా నాన్నగారు గుర్తొస్తున్నారు సార్ అన్న. నేను అప్పుడే అనుకున్నా పర్వాలేదు, నేను లైన్ అనుకున్నాను.
ఇట్స్ రియల్లీ ఇప్పుడు కూడా అట్లాంటి ఫోన్స్ వస్తున్నప్పుడు నాకు తెలియకుండా నాకు ఈ సినిమా నిజంగా ఒక అపూర్వమైన అంటే సృష్టి నాకు ఇచ్చినటువంటి అపూర్వమైన కానుక శేఖర్ కమల ద్వారా వచ్చింది అనుకుంటాను. సాయి పల్లవి నిజంగా ఇలాంటి పిల్లలు వీళ్ళు ఉండడం అన్నది అంటే నేను జీవితంలో పోగొట్టుకునేది ఏదో మళ్ళీ సృష్టి నాకు ఇచ్చింది, నువ్వు పోగొట్టుకున్నావు ఇది తీసుకో అన్నట్టు ఇచ్చిన మహత్తరమైన గిఫ్ట్ అమ్మ నాకు ఈ సినిమా మటుకు. ఫిదా సినిమా 1 year ట్రావెల్ తర్వాత ఇప్పుడు సాయి పల్లవి మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయింది. తన సినిమాలు, తన ఫ్యూచర్, తన గోల తను ఉంటుంది. అంటే షీఈ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, తెలుగు అమ్మాయే కాదు. ఐ యూ మిస్సింగ్ హర్ అండి? అమ్మో సో మచ్ అమ్మా. అసలు ఎట్లా ఉంటుందండి అంటే తను రెగ్యులర్ టచ్లో ఉంటుంది నాకు. రోజు మెసేజ్లో ఉంటుంది, తర్వాత ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తాను, నాన్న హెల్త్ చూసుకో అంటుంటుంది. నేనంటే తను డాక్టర్, సాయి పల్లవి కదా యాక్టర్ డాక్టర్ కూడా. నేనంటే తల్లి నేను ఎందుకు వరే వాళ్ళు, నా కూతురు డాక్టరు తనే చూసుకుంటుందిలే అంటే తనకి ఇష్టం అలా నేను అనడం అనమాట. థ్యాంక్ యూ అంటుంటుంది. చాలా ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంటుందమ్మా నాకు. ఇప్పుడు ఎంతైనా దూరంగా ఉంది కదా. ఒకసారి నిజంగా నిన్నగా మొన్న కూడా ఒక్కసారి 3:30 మెలకు వచ్చిందమ్మా. 3:30 మెలకు వచ్చి అసలు నిద్ర పడతలేదు. ఎంత బెంగమ్మా ఆ పిల్ల మీద నాకు అర్థమే కావట్లేదు. నేనన్నా పొద్దున్నే తనకి మెసేజ్ పెట్టా, తల్లి హోల్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్, ఈ బెంగెట్ల తల్లి నువ్వే డాక్టర్ ఏదో చెప్పంటే తను నన్ను ఎక్కిరిస్తూ ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట. ఓకే, చాలా బెంగ అనమాట. ఎందుకంటే అంటే ఇంత లేట్ ఏజ్లో ఈ తండ్రితనం రావడం, ఈ తండ్రితనం అన్నది ఎంత మధురైన అనుభూతో అంత బెంగ మళ్ళీ ఒక పక్కన అనమాట. దట్స్ ఆల్సో రైట్. అది వెరీ స్వీట్ పెయిన్ అంటారు. స్వీట్ పెయిన్ అంటే యాక్చువల్లీ పడుకొని కూడా కాసేపు ఉండలేకపోతుంది, లేచి మళ్ళీ బయటికి రావాల్సి వస్తాం, తట్టుకోలేకపోతున్నాను అనమాట ఆ బెంగన అనమాట. అట్లా ఉంది అనమాట. సార్ ఒక విషయం చెప్పండి, మీరు పెళ్లి చేసుకోలేదు. సో మీరు అన్నట్టు సినిమాలో యాక్ట్ చేయడానికి కూడా నాకు శేఖర్ గారు నాకు పెళ్ళే కాలేదు, పిల్లలే లేరు, నేను ఎలా ఈ పాత్ర పోషిస్తానని అన్నారు. బట్ మీరు చాలా అవలీలగా పోషించడమే కాకుండా జనాలు మెప్పు పొందారు. అంటే అసలు తండ్రి అంటే ఇలా ఉండాలి, ఈజ్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ అ ఫాదర్. ఒక 2 ఆడపిల్లల తండ్రి అంటే ఒక ఆడపిల్ల తండ్రి అంటే ఎలా ఉండాలి అన్నట్టు మీరు కరెక్ట్గా ఆ పాత్ర పోషించారు. సో టుడే డూ యూ రిపెంట్ ఫర్ నాట్ మ్యారింగ్ అండ్ ఫర్ నాట్ హ్యావింగ్ కిడ్స్? రిపెంట్ అయ్యే అవకాశమే లేకుండా ఈ పిల్లలు వచ్చేసారమ్మా. ఎందుకంటే ఈ పిల్లలు వెళ్ళిపోయి నాతో మళ్ళీ సినిమా వరకే సంబంధం ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను అంకుల్ అని పిలవడం, సాయి చంద్ గారు అని పిలవడం ఉంటే నాకు ఉండేది. పిల్లలు స్టిల్ అట్లాగే ఉంటున్నారు, అలాగే నాతో కాంటాక్ట్లో ఉంటున్నారు. నిన్న కూడా శరణ్య ఫోన్ చేసింది, నాన్న చాలా గుర్తొస్తున్నావు నాన్న అని ఫోన్ చేస్తుంది. తర్వాత మొన్నెప్పుడు ఒకసారి నేను అస్సాంలో షూటింగ్ ఒకసారి వరకు వెళ్తే అది అక్కడ కనెక్టివిటీ లేదనమాట. సో వీళ్ళతో కాంటాక్ట్లో ఉండడం కుదిరేది కాదు. అది తర్వాత నేను మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఫ్లైట్ ఎక్కేటప్పటికి విపరీతంగా మెసేజ్లు వచ్చినాయి, పెండింగ్ మెసేజ్లు. ఆ శరణ్య అంటుంది, నాన్న నాకు అసలు నువ్వు కల్లోకి వస్తున్నావు, రెస్పాండ్ కూడా కావట్లేదు ఏంటి అంటా ఉంది. సాయి పల్లవి అలానే మెసేజ్, వాట్ హ్యాపెండ్ టు నాన్న, వీఆర్ వెరీ అఫ్రైడ్ ఆఫ్ యూ, వాట్ హ్యాపెండ్ అని అంటాను అనమాట. ఆ అటాచ్మెంట్ ఎట్లా పెరిగిపోతుందంటే ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు. సో నేను చేసుకోలేదని మిస్ అయిన బాధ ఏం లేదమ్మా. చేసుకుంటే నాకు ఇంత మంచి పిల్లలు ఉండేవాళ్ళు కాదో తెలియదు, వీళ్ళు ఉండబట్టి అట్లా లేదు. ఈ బంధం మటుకు నాకు కలకాలం మటుకు ఉండాలని ఉంది. జన్మలు వీళ్ళతో ఎట్లా ఉండాలని మటుకు ఉందమ్మా. నేను అప్పుడు సాయి పల్లవికి చెప్తా, తల్లి మనం జన్మలు ఉండాలిరా ఎట్లా అంటాను. అంటే ఎందుకు నన్ను నువ్వు వరి అవుతావు, నేను నీ కూతుర్నే నాన్న అంటుంది. నీ కూతుర్నే నేను అని మళ్ళీ దానికి అండర్లైన్ చేసి మళ్ళీ మెసేజ్ పంపుతున్నాను. ఓకే, మీరు ఇంకా సినిమా చూడలేదంట, నిజమేనా? అంటే నేను యాక్చువల్లీ ఏమైందంటేమో నాకు షూటింగ్లోనే అంత బెంగ ఇట్లా ఉంది, నేను సినిమా చూస్తే తట్టుకోగలనా అన్నది నాకు నిజంగా ఇది అనిపించింది అన్నమాట. అవునా? అంటే ఆ ఎమోషనల్ సీన్స్ మీరు తట్టుకోలేరు? అసలు ఇదే తట్టుకోలేకపోతా ఉన్నాను. వాళ్ళిద్దరు సాయి పల్లవి కోయంబత్తూరు వెళ్ళిపోయి తర్వాత మెడ్రాస్ వెళ్ళిపోయి షూటింగ్లు ఉంటేనే నేను అసలు మధ్యరాత్రి మెలకువలో వచ్చి నిద్రపట్టగా ఈ బెంగతో చచ్చిపోతున్నాను. నేను సినిమా చూస్తే అసలు తట్టుకోగలనా అని చెప్పి సాయి పల్లవికి చెప్పాను, నేను తల్లి నేను చూడలేనురా, నన్ను వదిలేసి నువ్వు చూడదలుచుకోలేదు అని. ఇంకెప్పుడు చూడను నేను ఈ సినిమా, చూస్తే నేను తట్టుకోలేను. నాన్న డోంట్ వరీ, నేను వస్తాను, మన ఇద్దరం కలిసి చూద్దాం అంటా. ఓకే, అంటే అదే బాధ భయంగా ఉందమ్మా నిజంగా సినిమా చూడడానికి, తట్టుకోగలన సినిమా చూస్తే అని అనమాట. నేను ఇప్పటికీ ఎట్లా ఉందంటే అసలు అంటే మీరన్నా స్వీట్గా ఉంది ఆ బాధ, మళ్ళీ ఎంత అనమాట. అంటే ఇంత లేట్ ఏజ్లో 2 పిల్లలు ఎదిగొచ్చిన 2 పిల్లలు అంత అఫెక్షన్ ఇవ్వడం, అంత ప్రేమగా నన్ను చూడడం, ఇంకా నాన్న అని పిలవడం, నీ కూతుర్ని నాన్న, ఎప్పటికీ నేను కూతుర్ని అని అనడం, ఇవన్నీ కూడా. కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా మేము, ఎందుకు మీరు పెళ్లి చేసుకోలేదు? అట్లా ఏం లేదమ్మా, ఎందుకో చిన్నప్పటి నుంచి అనిపించేది. యాక్చువల్లీ మాకు
నారాయణగూడలో ఉండేవాళ్ళం. మాకు రామకృష్ణ మఠ్ దగ్గర ఉండేది. నేను హేతువాద కుటుంబం నుంచి వచ్చినప్పుడు నాకు వివేకానందుడు అంటే ఎందుకో తెలియని ఇష్టం ఉండేది. వివేకానందుడిని మనం ఒక స్పిరిచువల్గా చెప్పలేం కదా, ఈజ్ ఎవ్రీథింగ్. అతన్ని అందరం ఇష్టపడతాం. ఇటు అతివాదులు మితవాదులు ఆయన ఇష్టపడిన వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉండరు అనుకుంటా. ఒక పక్క గాంధీ ఇష్టపడేవాడు, ఒక పక్క మార్క్సిస్టులు ఆయన ఇష్టపడేవాళ్ళు. అట్లా అది తెలియకుండా ఆయన మా రామకృష్ణ మఠ్తో ఆయన వెళ్ళడం, వివేకానంద లిటరేచరు, దాంతో నాకున్నట్టు అనుబంధం, ఇవన్నీ కూడా ఎందుకో తెలియకుండా వీటికి కొంచెం దూరంగా ఉంచింది ఏమో అనుకుంటాను నేను అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ అటువైపు ఉండింది ఎక్కువ, ఫోకస్. అంటే పెళ్ళి అక్కర్లేదులే, పెళ్ళి ఈజ్ నాట్ ఫైనల్ అనుకునేవాడిని. కానీ పిల్లలు వచ్చిన తర్వాత తెలిసినాను లేదు తండ్రితనం అన్నది ఇంత అద్భుతమైంది. నేను ఇది లేకపోయింటే చాలా పోగొట్టుకునేవాడిని. ఇంకా సృష్టి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక పిల్లలు అనుకుంటానమ్మా. మామూలుగా ఇప్పుడు వేరే షూటింగ్ల కోసం వేరే ఊరు వెళ్తేనే మీరు ఇలా తట్టుకోలేకపోతున్నారు. రేపు నిజంగా సాయి పల్లవికి పెళ్ళైపోతే? నేను అన్నాను, తల్లి నీ పెళ్ళైపోతా అంటే నాన్న నువ్వు నా దగ్గరే ఉంటావు, ఫ్యూచర్లో నువ్వు వచ్చేసి అంటే నేను అన్నాను నీ పిల్లల్ని నేను చూసుకుంటా తల్లి, నీ కోయంబత్తు నువ్వు వచ్చేసి నాన్న నువ్వు నా తర్వాత అని చెప్తా ఉంటున్నాను అనమాట. సో చాలా ఎఫెక్షన్ అమ్మా అమ్మాయి. అంటే సినిమా చూడండి, వ్యక్తుల్ని ఇట్లా ఇంత బాండింగ్ తీసుకొచ్చింది వ్యక్తుల మధ్య. భక్తపోతున్న సినిమా, కేవిరెడ్డి గారి సినిమా చూసి ఒక ఆయన బాలయోగి అయిపోయాడంట. మీకు విన్నారమ్మా అది? బాలుడు. ఒక సినిమా ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది అనేది మన భక్తపోతున్న సినిమా చూస్తాం. తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సినిమాలు చేశాను మహాభూమి దగ్గర నుంచి అంకురం వరకు. ఎప్పుడు పాత్ర చేసిన తర్వాత పాత్రతో డిటాచ్ అయిపోవడం అని ఉండేది. ఒక మహాభూమితో అంటే ఇప్పటికీ నాకు ఉంటుంది, కానీ మిగిలిన పాత్రలు ఎప్పుడూ ఇప్పుడు అంకురం లాంటి పాత్ర ఏది చేసినా కూడా, తర్వాత శివ చేసిన కమర్షియల్ సినిమాలు చేసిన శివాలో కూడా నాకు యాక్చువల్లీ అందరూ ఎల్డర్ సిస్టర్స్ అమ్మ, యంగర్ సిస్టర్స్ నాకు లేరు, చెల్లెలు. అమలతో నాకు అనుబంధం ఉండేదన్నమాట శివాలో. నేను అన్నా తన చెల్లెలు కదా, ఇద్దరం అలా ఉండేవాళ్ళం. అసలు ఇప్పుడు అమలు కూడా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, పైన మాకుండే దానిలో అమల వాళ్ళ అమ్మ ఉంటుంది. తను అలా తీసుకుంది అనమాట. అప్పుడు అందరం ఉండొచ్చులే అన్నట్టుగా అని చెప్పి తను తీసుకుంది. వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. ఆవిడ కూడా, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమలకి నేను అన్నగేసానని కొడుకులాగా చూస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఏదో ఒకటి ఉండేవి, కానీ ఇంత ఉండేది కదమ్మా, ఎక్కడో ఒకటి డిటాచ్ అవ్వగలిగేవాడిని. మరి ఇది మటుకు ఎట్లా హాంట్ చేస్తామందంటే నన్ను మటుకు ఇక అంటే ఒక మంచిదేనేమో అది. సృష్టి నాకు ఇచ్చిన కానుక, సృష్టి నాకు ఇచ్చిన పనిష్మెంట్, ఓకే ఏదైనా అవ్వచ్చు. సో వాట్ ఈస్ ఇట్ దట్ మీకు శేఖర్ కమ్ములలో ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక స్టోరీ రైటర్ కావచ్చు, ఒక డైలాగ్ రైటర్ కావచ్చు, ఆయన తీసే పద్ధతి అవ్వచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా అవ్వచ్చు, శేఖర్ కమ్ముల గురించి మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ అసోసియేషన్? వ్యక్తిగా చెప్పాలంటే మానవత్వం పరిమళించిన మంచి మనిషి మా శేఖర్ కమ్ముల. ఆయన కుటుంబమే అంత. ఎందుకంటే కుటుంబంలో అందరితోనూ నాకు అనుబంధం పెరిగింది, వాళ్ళ కుటుంబంతో అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ పిల్లలు, భార్య వందన, వాళ్ళ కూతురుతో కూడా నాకు చాలా అటాచ్మెంట్ అనమాట. మొన్న కూడా వస్తే నాతో సెల్ఫీ దిగి, తల్లి నాకు సెల్ఫీ పంపు, ఇప్పుడు నా కూతుర్లతోనే ఏదో ఒక రోజు నీది కూడా పెడతాను, దానిలో డీపీలో నీది కూడా పెడతాను, ఇప్పుడైతే నా కూతుర్లు ఉన్నారండి. అట్లా తెలియకుండా చాలా అనుబంధం వాళ్ళతో నాకు, ఆ కుటుంబంతో. అంటే ఆ కుటుంబంలో నా మంచితనం అవేనా, శేఖర్లో వచ్చిన మంచితనం అవేనా సినిమాలో. ఎందుకంటే ఆనంద్ నుంచి ఇక్కడ దాకా సినిమాలో విలన్ ఉండడం, అసలు సినిమాలో ఎక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళలో గొడవలు ఇవన్నీ జరుగుతాయి, కానీ ఒక బ్యాడ్ క్యారెక్టర్ అనేది మనం ఎక్కడా చూడమన్నమాట. అదే చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. ఆ వ్యక్తిగతంగా ఆ కుటుంబం నేపథ్యంలో రావడమా, లేకపోతే అతనికి వచ్చినట్టు ఉందా, కానీ చూస్తే మటుకు ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అంటే సినిమా అంటే ఒక మాట చెప్పాలమ్మా, ఈ బ్రీత్ సినిమా శేఖర్, ఈ డ్రింక్ సినిమా, ఈ ఈట్ సినిమా. అంత ప్రేమిస్తాడమ్మా సినిమాని అతను. ఎవ్రీ మినిట్ అతను సినిమా గురించి నేను ఏదైనా వేరే టాపిక్ ఏమైనా మాట్లాడతాడా, వేరే ఇంట్రెస్ట్ ఏముందంటే అది మళ్ళీ సినిమాకే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నాన్నగారు, సాహిత్యం, అసముద్దింజ ఇలాంటివి కూడా పక్కన సాహిత్యం తెలిసిన చైతన్య ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తుంటారు ఆయనకి. ఆ మైండ్లో ఉండే మీ ఫాదర్ సినిమా చేశారు, సినిమాకి వెళ్ళిపోతాడు ఆయన వాళ్ళు. మీ ఫాదర్ ఆ సినిమా చేసి, మీ ఫాదర్ జగ్గగానే ఇంట్రడ్యూస్. సాహిత్యం గురించి వస్తే కానీ, ఇంకా ఆర్ట్స్ గురించి కానీ, ఇంకొక స్పోర్ట్స్ గురించి కానీ దేని మీద ఉండదు. సినిమా ఉంటుంది. ప్లస్ ఆయన అండర్ కరెంట్ ఎట్లా ఉంటుందంటే అమ్మ, శేఖర్ గారి అండర్ కరెంట్ మోస్ట్ కమిటెడ్. అంటే ఆయనకి సోషల్ అవేర్నెస్ మీద చాలా ఉంటుందన్నమాట. ఎంత ఉంటుందన్నమాట, ఏదో విధంగా దాన్ని బయట పెట్టాలని. నేను నా క్యారెక్టర్ వెనకాల మార్క్స్ పెట్టడం అన్నది ఇంకోళ్ళైతే పెట్టరమ్మా. అది కార్ల్ మార్క్స్ని పెట్టడం అన్నది ఎందుకంటే అసలు తట్టను కూడా తట్టదు. ఒక తండ్రి, ఒక ఆదర్శవంతమైన తండ్రి పిల్లని పెంచాడు, భార్య లేదు, అతని పిల్లని పెంచాడు. అతని వెనక కార్ల్ మార్క్స్ అనుకుంటాడమ్మా.
అతని అండర్ కరెంట్ ఎప్పుడు ఉంటుందన్నమాట కమిట్మెంట్. అది మనకి ఏదో సినిమాలో కనపడతా ఉంటుంది అది. అట్లా అనేక విషయాలు శేఖర్తో నేను ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అమ్మ, శేఖర్ గారి సినిమా నాకు చేస్తుంటే నా చిన్నతనంలో మాకు కుటుంబంలో చాలా అనుబంధం ఉన్న 2 సినిమా సంస్థలు ఉన్నాయన్నమా. అన్నపూర్ణ సంస్థ ఒకటి, విజయ సంస్థ ఒకటి. వీళ్ళిద్దరు అన్నపూర్ణ సంస్థ చక్రపాణి గారు, విజయ సంస్థ అన్నపూర్ణ సంస్థ దుప్పడమసన గారు, విజయ సంస్థ చక్రపాణి గారు ఇద్దరు నాన్నగారు చాలా ఆప్తమిత్రులు. సో మాకు ఐడెంటిఫై అవుతూ ఉండేవాళ్ళం వాళ్ళ సినిమాలతోనూ వాడుతాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు ఉండేవి కదా. నా అదృష్టవశాత్తు ఏంటంటే అన్నపూర్ణ సంస్థతో పెళ్లిటి పిల్లలు చేశాను. నేను పెద్ద అయ్యేటప్పుడు సినిమాలకు వచ్చేప్పుడు చక్రపాణి గారు పోయారు, వాళ్ళు విజయవాడ సినిమాలు తీయడం మానేశారు. ఈ సినిమా చేస్తుంటే నాకు విజయ సినిమా సంస్థలో సినిమా చేస్తున్నంత మంచి ఫీలింగ్ అనమాట. అందరూ మంచి మనుషులు, అంటే శేఖర్ గారే కాకుండా శేఖర్ గారి యూనిట్, అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్, ముఖ్యంగా కెమెరామెన్ విజయ్తో కోఇన్సిడెన్స్ అయినా విజయ్ ఫాదర్ కూడా చాలా మంచి కెమెరామెన్ అండి, సి నాగేశ్వరరావు గారు. సి నాగేశ్వరరావు గారు మళ్ళీ మన మార్కెస్ బట్లే అసిస్టెంట్. ఓకే, అట్లా అనమాట. ఏదో తెలియకుండా అనమాట. చక్కగా విజయ సంస్థలో ఒక మంచి సినిమా చేస్తున్నంత ఫీలింగ్, ఒక మిస్సమ్మ చేస్తున్నాం, గుండమ్మ కథ చేస్తున్నాం అని అట్లా చాలా అద్భుతమైన. షూటింగ్ టైంలో ఏదన్నా ఒక మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా మీకు? అంటే ఆ షూటింగ్ టైంలో ఎప్పుడైతే మీరు బాన్సువాడలో మీరు షూట్ చేస్తున్న ఆ మొత్తం 1 year ప్రాసెస్లో ఏదైనా ఒక మూమెంట్, ఒక మెమరీ? అంటే నా కూతురుతోనే ఒకటి ఏంటంటే అమ్మ, నేను నిజామాబాద్లో షూటింగ్ చేసినప్పుడు జనరల్గా అక్కడే ఉండేవాళ్ళం. ఎక్కడ బాన్సువాడ ఫస్ట్ షెడ్యూల్ బాన్సువాడలో ఉండేవాళ్ళం. నేను ఏదో గెస్ట్ హౌస్లో ఉండేవాడు, సాయిపల్లి వేరే గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళు, ఇట్లా ఉండేవాళ్ళు. తర్వాత ఒక సెకండ్ షెడ్యూల్ మళ్ళీ ఒక చిన్న షెడ్యూల్ వేసుకుని వెళ్ళినప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో లేకపోతే నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్ నుంచి బాన్సువాడకు వచ్చేవాళ్ళం. ఒకరోజు నేను సాయిపల్లివి లిఫ్ట్లో దిగుతున్నాం అనమాట షూటింగ్కి వస్తూ. లిఫ్ట్లో దిగుతున్నప్పుడు మాతో 3rd person ఉన్నాడు. వాడికి సాయిపల్లివి తెలియదు, అంటే సాయిపల్లివి కొత్తగా తెలియదు. నన్ను గుర్తుపెట్టాడు, మీరు మాబూమ్ సాయిచంద్ కదా అన్నాడు. మాబూమ్ సాయిచంద్ కదా అంటే అవును అన్నాను. ఈమె ఎవరు అన్నారు. నా బిడ్డ అన్నా. అదే పోలికలు ఉంటే సాయిపల్లి అంటే ఏమో తనకు అర్థమైంది. నాన్న నీ ముఖ్యమో షార్ప్, నా ముఖ్యమో షార్ప్ కాదు, మన ఇద్దరికి పోలికలు ఉన్నాయంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయమ్మా. అంటే వండర్ఫుల్. అంటే అదేంటో తెలియకుండా చాలా ఈ సినిమా నన్ను సెంటిమెంట్ చేసింది. సాయిపల్లివి చేసినా, సినిమా చేసినా, శేఖర్ చేసారో తెలియట్లేదు అనమాట. మొత్తాన్ని మీరు అందులో వెళ్ళిపోయారు టోటల్గా. వెళ్ళిపోయాను. అది హ్యాంటింగ్ వదలటం లేదు, ఏం చేయాలి ఇది. నేను అన్నాను సాయిపల్లి వస్తే, తల్లి ఎట్లా డిటాచ్ అవ్వాలిరా నీతో? డిటాచ్ అవ్వడం ఏంటి నాన్న అంటుంది. డిటాచ్ అవ్వడం ఎందుకు నాన్న అంటున్నాను అంట. తల్లి ఎట్లరా నువ్వు షూటింగ్లోకి వెళ్ళిపోతావు, నాకేమో నిద్ర పడతలేదు ఇక్కడ, ఏం చేయాలి అంటూ ఉంటాను అనమాట. మీరు ఎక్కడైనా ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు, ఏదైనా సీన్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇమోషనల్ సీన్స్ దగ్గర ఎప్పుడైనా మీరు ఇది నాకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, లేకపోతే ఇది ఇంకొక 10 సార్లు చేయాలి అంటే చాలా టేకులు తీసుకున్నాను, అలా ఏమన్నా అయ్యాయా? అట్లా కాకుండా అమ్మ, నాకు సీన్ ముందు తీసుకుని ప్రిపేర్ అయ్యే వచ్చేవాడిని అనమాట. అంటే శేఖర్ నాకు ఇచ్చినటువంటి ఇది కూడా, అంటే ఫ్రీడమ్ కూడా ఇచ్చాడమ్మా. అంటే తను జనరల్గా తన పద్ధతిలో తను చేసుకుంటూ వెళ్తుంటాడు కదా. జనరల్గా నేను చెప్పను. ఇప్పుడు బాపు గారు పెళ్ళిటి పిల్లలు చేస్తున్నప్పుడు కూడా చిన్న డైలాగ్ ఏదో ఇబ్బంది పెడతా ఉందన్నమాట. అంటే నా డైలాగ్ చెప్పడానికి కాదు, ఇదేదో తప్పర్థం వస్తూ ఉందని రమణ గారికి వెళ్ళాను. సార్ ఇది ఇట్లా ఏదో వస్తూ ఉంది, తేడా వస్తూ ఉంది, ఇట్లా మార్చుకోవచ్చా అని. మార్చుకో బాబు ఏందని. కానీ ఒక్కసారి దుప్పడమస్తున్నవారు కూడా చెప్పు అన్నారన్నమాట. దుప్పడమస్తున్నవారికి వెళ్తే అంకుల్ మరి ఇలా వస్తుంది, రమణ గారు చెప్పాను మార్చుకోవచ్చు అన్నారు, పర్లేదా అన్న. ఆయన నా వైపు చూసుకుంటేగా, అంటే రమణ రాసిన డైలాగులు నువ్వు మారుస్తున్నావా? బాబు గారు కూడా నన్ను జోక్గా అనమాట, గోపిచంద్ గారు అబ్బాయి డైలాగులు మార్చేసుకుంటున్నావాటగా అంటున్నాను అనమాట. అట్లా అంటే కొంచెం సెన్సిబుల్గా ఉంటే ఏ డైరెక్టర్ని ఒప్పుకుంటారు కదా. శేఖర్ గారు నాకు ఆ చనువు ఇచ్చారు, అది ఆ చనువుతో కొంచెం ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో వీలైనంత వరకు ఫస్ట్లో వాళ్ళ స్క్రిప్ట్లో లేని కొన్ని నేను యాడ్ చేసుకున్నాడు పిల్లలతో ఉన్నప్పుడు అనమాట. అంటే తల్లి అన్న వర్డు, బిడ్డ అన్నది తెలంగాణలో బిడ్డ ఎక్కువ వాడతారు, నేను ఎక్కువ ఈ సినిమాలో బిడ్డ వాడాను. తర్వాత అది అడుగుతున్నాను, నాన్న నేను లేట్గా వచ్చిందని చేస్తాను, గిల్టీనెస్ అడుగుతుంది, నాన్న నేను బంగారం కదా అంటున్నాను. అవును తల్లి అనేది మామూలు వాళ్ళు రాసి, నేను అన్నాను నా మేలిం బంగారం రా నువ్వు, నా ప్రాణం రా నువ్వు, ఇలాంటివన్నీ నేను యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా పెరిగిందా ఈ గోలంతా, ఈ తండ్రితనం నాకు అర్థం కాలేదు అనమాట. అంటే మీరు అప్పటికే ఆవిడతో బాగా అటాచ్ అయిపోయారు కాబట్టి మీకు కాన్షియస్గా లోపల నుంచి వచ్చేసినాయి కొన్ని డైలాగ్స్. అంటే నేను
ఇంకో పిల్లల్ని పెంచిన వాడినిగా పెంచి ఉంటే, అంటే నాకు సొంత పిల్లలు ఉంటే పోనీ ఆ వర్డ్స్ నేను వాడాను ఇంత ముందు అనుకోవడానికి లేదనమాట. నేను పడుకుంటాను నాన్న అంటే ఆ సీన్ మళ్ళీ ఎందుకు లేదు ఇందులో. నేను పండుకుంటాను నాన్న అంటే పోరా పోయి బజ్జుకో ఈ బజ్జుకో ఇలాంటివన్నీ వాడాను అనమాట. అందుకని శేఖర్ గారు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు ఇలాంటి. అంటే నేను చెప్తున్న దానికి మీరు యాడ్ చేస్తున్నా కూడా బాగున్నాయండి అంటుండేవాడు అనమాట. అంటే ఈజ్ అ వెరీ లిబరల్ పర్సన్ అనమాట. అంటే తను చెప్పిన దాన్ని మార్చడం కొంతమంది హర్ట్ అయిపోతారు. అంటే నేను చాలా లౌక్యంగా కూడా వాళ్ళని వెళ్ళి కూడా అలాంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మార్చుకుని ఉన్నాయి. ఎందుకంటే అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అక్కడ ఈగోస్ కన్నా కూడా నువ్వు ఇది మీరే అని సినిమా చూసిన తర్వాత మీరు ఒక మాట చెప్పి మార్చుకుంటే పోయేది కదా సార్ అని మీరే అంటారు అనమాట. అందుకని అవుట్పుట్ ఇంపార్టెంట్ కదా. సరే మన ఈగోస్ ఎక్కడ అని వాడు ఫస్ట్ ఒప్పుకోపోయినా మళ్ళీ వెళ్ళి బతికినాడుతున్నట్టు ఏదో ఒకటి చేసి దాన్ని మార్చుకునే ఇది ఉంటుంది. ముందు నుంచి అలా ఉండేది. ఇలాంటివి కూడా నేను ఇందులో యాడ్ చేసుకోవడం అన్నీ కూడా శేఖర్ గారు చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నారనమాట. అది చాలా సో ఈ సినిమాలో మీకు వరుణ్ తేజ్తో కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువ, ఒకటో రెండో ఉంటాయి. లాస్ట్లో ఒక సీన్ క్లైమాక్స్ ముందు అంటే ఇంటి దగ్గర భోజనాలకు వచ్చినప్పుడు అట్లా అంతే, ఒక్కటి రెండు సీన్స్. బట్ ఆ పర్టిక్యులర్ అసోసియేషన్ ఎట్లా ఉండేదండి? అంటే నాకు వరుణ్ ఏంటంటే లైక్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే అనిపించేవాడు. అంటే ఎందుకంటే నేను మంచుపల్లికి చేశాను కదా మా చిరంజీవి గారితో. మంచుపల్లిలో చిరంజీవి మేము అందరం కలిసి చేసాం. కానీ చిరంజీవి గారితో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. ఎట్లా అంటే అసలు ఇంచుమించుగా నేను నాకంటే కొంచెం ముందు తను వచ్చారు. వచ్చిన తర్వాత తనకి ఎందుకు నా యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది చిరంజీవి గారి. అంటే నేను కొంచెం ప్యారలల్ సినిమాలు చేయడం అది ఇది అనమాట. దానివల్ల ఇష్టం ఉండేది. మంచుపల్లిలో కలిసి చేయడం అనేది ఈ సినిమాలాగే ఏంటంటే మంచుపల్లి కూడా పెద్ద బిగ్ షెడ్యూల్ అనమాట. సో హైదరాబాద్లో చేశారు. అందరం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. చిరంజీవి అప్పటికే స్టార్. అంటే ఖైదీ రాలేదు కానీ అప్పటికే చట్టాన్ని కళ్ళు అని చేసి స్టార్ తను అనమాట. అయినా కూడా చాలా కలుపుగోలుతనం ఉండేది తనతో. చాలా అంటే ఎంకరేజింగ్గా ఉండేవాడు. నేను ఫస్ట్ ప్యారలల్ సినిమా చేసి కమర్షియల్ సినిమాలా మంచుపల్లి కమర్షియల్ సినిమా కాదు కానీ కొంచెం నా క్యారెక్టర్ కొంచెం అలా ఉంటుంది అనమాట. ఒక రిబెలియన్ క్యారెక్టర్ లాగా. అంటే ఫాదర్ మాట విండు రిచ్ అలాంటిది అనమాట. చిన్న చిన్న సలహాలు ఇచ్చేవాడు. కొంచెం చిరంజీవి టెక్నికల్గా కూడా ఎక్స్పర్ట్ అనమాట. అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ లైట్ ఏదైనా కదిలింది అనుకో నాకు తెలిసేది కాదు, చిరంజీవికి తెలిసిపోయేది అనమాట. ఆపేసి ఆ లైట్ కదులుతాను చూసి చెక్ చేసుకోను. ఈజ్ వెరీ ఎక్సలెంట్ అనమాట ఆ విషయంలో. ఆ కలుపుకోలుతనం అదేంటే నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. తర్వాత కూడా చిరంజీవి గారు నేను సినిమాలు మానేసినప్పుడు కూడా ఒకసారి అదే అన్నాడు, ఎందుకు మానేస్తావు నువ్వు సినిమాలు, నీలో ఇంత పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు మానేయడం సినిమాలు అన్నాడు. తర్వాత కూడా తను అల్లు రామలింగం గారి మీద డాక్యుమెంటరీ తీయాలనుకున్నప్పుడు నేను డాక్యుమెంటరీస్ ఉన్నాను తెలుసుకొని ప్రత్యేకంగా నన్ను పిలిచి ఆ డాక్యుమెంటరీ తీయించాడు. అట్లా నాకు ఉండేది. అలా వరుణ్తో కూడా నాగబాబు గారు కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. వరుణ్ని మాకు జూబ్లీస్ క్లబ్లో చిన్నప్పుడు వస్తుండేవాడు. స్విమ్మింగ్కి అన్ని వరుణ్ చెల్లెలు వాళ్ళు అందరూ అనమాట. ఉండేది కొంచెం వచ్చింది కానీ ఏదో మా ఇంటి కుర్రాళ్ళే అన్నట్టు ఉండేది. వరుణ్ మటుకు అమ్మ ఎంత సంస్కారం ఉన్న మనిషి అంటే, పెద్దలంటే గౌరవం అది ఇది. అంటే ఒకరు ఫస్ట్ మేము చెప్పిన సీన్ చేసినప్పుడు అప్పుడు వచ్చాడు అనమాట షూటింగ్కి. మాది 3-4 డేస్ అయిన తర్వాత తను వచ్చాడు. వచ్చినప్పుడు డైరెక్టర్ని కలవడానికి వస్తే అప్పుడు షూటింగ్లో ఉన్నాడు. నేను పల్లవి లోపల చేస్తున్నాను, వాళ్ళేమో మానిటర్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. మా పల్లవి షూటింగ్ అయిపోయిన తర్వాత పల్లవి బయటికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకొచ్చి నాన్న కమ్మంది. ఏంటంటే ఇట్లా చేయి పట్టుకొని సో టాల్ నాన్న అంది. ఎవరు తల్లి అంటే వరుణ్ అంది. వెళ్ళి చూస్తే వరుణ్ ఎక్కడమ్మా వరుణ్ కనబడలేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ సూర్య వచ్చి అన్నాడు, సార్ మీరు వస్తున్నారని చెప్పి పక్కకి నిలబడ్డాడు సార్ అన్నాడు. అంటే కుర్చీ నా కోసం ఖాళీ చేశాను అనమాట. అంత గౌరవం ఉండేది. తర్వాత కూడా నేను వచ్చి వరుణ్ రా ఒకసారి అంటే అక్కడ దూరంగాడు వచ్చాడు. మరి నేను మీ పెద్దనాన్నగారితో యాక్ట్ చేసి అయ్యో నాకు మంచుపల్లికి చాలా ఫేవరెట్ ఫిల్మ్స్ అని మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాడు అనమాట. అన్న తర్వాత ఎక్కడ షూటింగ్లో ఉన్నామా యాక్చువల్లీ నేను నా కూతురు ఇద్దరం వెరీ సింపుల్. షూటింగ్ అంటే తను కోయంబత్తూర్ నుంచి ఒకటే వచ్చేది తల్లి. నిజంగా అసలు నాకు ఆశ్చర్యంగా ఉండేది అనమాట. ఒకటే వచ్చేది ఉండేది వెళ్ళిపోయేది. అసలు ఏ స్టార్ అయినా ముగ్గురు నలుగురు కన్నా మినిమం తీసుకురాకుండా ఉండరు. తను ఒక్కటే వాళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం వాళ్ళ అమ్మతో వచ్చిందమ్మా. వాళ్ళ అమ్మని 3 రోజులు నుండి వెళ్ళిపోయింది. తన యూనిట్ అంతా క్లోజ్ అయిపోయారు కదా, ఎప్పుడు ఒకటి వచ్చి అంత సింపుల్గా ఉండే. అప్పటికీ తను ప్రేమం లాంటి పెద్ద హిట్ చేసినా కూడా అసలు ఏ భేషజం లేదనమాట. అట్లా వచ్చేది కోఆపరేటివ్గా ఉండేది. నేను నా కూతురు ఇద్దరికి అసిస్టెంట్స్ లేరు, ఎవరు లేరు. అంతేనా షూటింగ్ టైంలో అదే చెప్తూ మర్చిపోయాను. అట్లా వరుణ్ ఏం చేశాడంటే తనకు ఒక అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. తను ఒక ఫ్యాన్ తెచ్చుకునేవాడు అమ్మ. తన ఫ్యాన్ మీకు కూడా హ్యూమిడిటీ ఇది ఉంటుంది కదా, ఫ్యాన్ తెచ్చుకునేవాడు. ఫ్యాన్ తెచ్చుకుని చిన్నది అటు పెట్టుకునేవాడు.
నా షార్టే నేను వచ్చి కూర్చుంటే ఆ ఫ్యాన్ నా వైపు తిప్పేవాడు అనమాట తను పర్సనల్గా. నేను నన్ను వరుణ్ వదిలేసేవాడు, నీ ప్రాబ్లం అది నీకు కొంచెం అలవాటు కదా, నాకు అసలు ఫ్యాన్ ఇది అలవాటు లేదు ఉంచండి అంత మర్యాద ఇచ్చేవాడు అనమాట. ఇట్స్ వెరీ నైస్. అయితే సాయి చంద్ గారు ఇప్పటివరకు ఫిదా గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు సాయి చంద్ అంటేనే జనరల్గా అందరికీ తెలిసిన విషయం కవులు, రచయితలు, గొప్ప గొప్ప కళాకారుల కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి అని, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. మీ తాతగారు త్రిపురనేని రామస్వామి గారు గొప్ప గొప్ప పోయెట్, ఈజ్ అ గ్రేట్ పోయెట్. నాకు చాలా ఇష్టం. నాన్నగారు గోపీచంద్ గారు. అసలు ఆయన నవలలు చదవని తెలుగువారు ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యం లేదు అందులో. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాడమ్మా. అందరూ చెప్తారు, పవన్ కళ్యాణ్ కూడా నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిన ఒక టైంలో అసముద్రం జీవిత చదివి దాని నుంచి నేను బయటపడ్డాను అని చెప్తాడు అనమాట తను కూడా. అండ్ దట్ వాస్ ఆల్సో నోటెడ్ యాజ్ ద బెస్ట్ సైకో అనాలిసిస్ నావెల్ కదండి తెలుగులో ఇప్పటివరకు, ద ఫస్ట్ ఎవర్ అని. తర్వాత చివరికి మిగిలేదు కూడా, నెక్స్ట్ చివరికి మిగిలేదు. బట్ మీరు చెప్పండి సార్, ఒక తాతగారు గొప్ప కవి, నాన్నగారు గొప్ప రచయిత, సో వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ ఏంటి? అంటే తాతగారు, నేను యాక్చువల్లీ బాహటంగా తాతగారమ్మ, ఇన్నర్గా నాన్నగారు. ఎందుకంటే నేను ఏ వర్క్ చేసినా అది సోషల్లీ రిలవెంట్గా చేసే పనులే చేయాలి అన్నది నాకు తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వం అమ్మ. నాన్నగారి వారసత్వం ఏంటంటే అమ్మ మానవతావాదం. ఎట్లా ఉంటుంది, ఎందుకంటే అది మనిషే కాదు, పశుపక్షాదులు కూడా వాటిని కూడా మనం ఈ సృష్టిలో వచ్చినవి వాటిని కూడా మనతో పాటు ఉంచుకోవాలి, వాటిని కూడా మనతో పాటు కన్సిడర్ చేయాలి అన్నటువంటి సాహిత్యం అయింది. ఎందుకంటే మాకున్న స్వగతాల్లో అరుకడిగిన ఎద్దు అని, ఎద్దు తన గురించి తను చెప్పుకుంటుందండి స్వగతం. అంటే నేను బాగా పనిచేసే రోజుల్లోనేమో నాతో వ్యవసాయం అన్నీ చేయించుకున్నారు, ఇప్పుడు నా పని అయిపోయింది, నాకు అరుగడిగేటప్పుడు నా అసలు పట్టించుకోవట్లేదని. అంటే అది హ్యూమన్ దీనికి సింబాలిక్గా అనమాట. తల్లిదండ్రుల్ని మనం బాగా ఉన్న రోజు పట్టించుకుంటాం, వాడు ముసలైపోయిన తర్వాత పట్టించుకోవట్లేదని సింబాలిక్గా అట్లా ఉంటుంది. అట్లని చెట్లలో తుమ్మ చెట్టు తన చెప్పుకుంటుంది. అలాంటి మానవతావాదం అన్నది అది నాకు ఇన్నర్గా ఉంటుందమ్మా. నా వ్యక్తిగతంగా అది సొసైటీ పరంగా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు మటుకు 101% తాతగారమ్మ. నాకు ఇంకొకటి అదృష్టం కూడా ఏంటంటేనమ్మా, నా ఎడ్యుకేషన్ అంతా గోరాగారి దగ్గర జరిగిందనమాట. నా వండర్ఫుల్ అంటే నాకు చాలా ఎంగేజ్లో నాన్నగారు అమ్మపోయారు. సో అప్పుడు నన్ను నాన్నగారికి మా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి గోరాగారికి అప్పుడు స్కూల్ ఉండేది, వాస విద్యాలయం అని, అది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. అక్కడ నన్ను జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టమైన విషయం అమ్మ. ఎందుకంటే అక్కడ అనేక రకాలమైన మనుషులు వస్తుండేవాళ్ళు. అంటే నేను ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరినీ అక్కడ కలవడానికి అవకాశం కలిగిందనమాట. అంటే జాషువా గారు లాంటి వాళ్ళు, తర్వాత అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి గొప్ప గొప్ప రైటర్స్, ఎథిస్టులు వీళ్ళు, తర్వాత గాంధీ గారి మనవరాలు మను గాంధీ, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇలా ఎంతెంతో మందిని కలిసే అవకాశం అక్కడ చదవడంలో వచ్చింది. దానివల్ల అంటే మా ఇంట్లో 6గురిలో 5గురికి రాని అదృష్టం నాకు అదనమాట, అక్కడ నేను ఉండడం అన్నది. దానివల్ల నాకు జీవితం మీద చాలా ఒక అండర్స్టాండింగ్, ఒక బ్యాలెన్స్, ఒక అవేర్నెస్ రావడానికి గోరాగారు, ఎందుకంటే గోరాగారు ఉన్నప్పుడు నేను చదువుకున్నాను. అందుకని గోరాగారు అప్పటికి ఆయన మంచి ఉద్యమాలు చేస్తున్న సమయంలో నేను అక్కడ ఉన్నాను. బట్ మీ వ్యక్తిత్వం ఒక గ్రేట్ బ్లెండ్ కదండి. అంటే ఒక పక్కన హ్యూమనిజం, ఇంకో పక్కనేమో రేషనలిజం, హేతువాదం, దేవుణ్ణి నమ్మకపోవటం. అండ్ ఐ డోంట్ నో ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కదమ్మా. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా పుట్టుకకి కారణం అదే కదా, ఆ మిస్టేకే కదా అనేది ఎప్పుడు ఉంటుందమ్మా, ఎప్పుడు ఉంటుంది. నేను జీవితంలో ఎప్పుడు రేషనలిస్ట్గానే ఉంటాను, కానీ అది మటుకు నేను కొట్టేయలేను. అట్లా మరి అది కన్ఫ్యూజన్ స్టేజ్ లేకపోతే ఇదే తెలియదు, కానీ సాయిబాబాతో వల్ల నేను పుట్టాననే కొట్టేయలేను అనమాట. ఎందుకంటే నాన్నగారు అంత గట్టిగా నమ్మి నన్ను బతికించుకున్నారు కదా, అది నేను అలా దాన్ని తృణప్రాయంగా తీసి పారేయలేదు. ఏంటంటే ఆ మిస్టేక్ థింగ్ చెప్పాను కదమ్మా, నేను పుట్టినప్పుడు చాలా ప్రాబ్లం వస్తే నాన్నగారు అప్పుడే సిద్ధి సాబాకి మొక్కుకొని, నువ్వు పుడుతున్నా నా కొడుకు బతుకుతే నీ పేరు పెట్టుకుంటాము, మేము మళ్ళీ నీకు భక్తులం దీనిలో ఉంటాం అని చెప్పి ఇంట్లో అప్పటి నుంచి అసలు మాంసాహారం కూడా తింటాం మా ఇంట్లో. నేను అవన్నీ కూడా మానేశారు ఇంట్లో. అసలు నేను పుట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు తిన్నారు, అందరూ మానేశారు అనమాట. అందుకని నేను మధ్యలో ఎప్పుడైనా సినిమాలో ఎప్పుడైనా 1-2 సార్లు ముందు ఉండేది కాదు, సినిమాలో ఎప్పుడైనా మరి వాళ్ళ బలమైతే 1-2 ముక్కలు అట్లా తీసుకున్న తర్వాత నాకేంటి, నా కోసం హోల్ ఫ్యామిలీ మానేసి దానికి ఒక ఇది నేను చేయడం ఏంటి అనేసి నేను అసలు ఇంక తర్వాత దాని జోలికి కూడా వెళ్ళలేదు అనమాట. అంటే అట్లా ఉండేది అది. బట్ ఇప్పుడు ప్రస్తుతం వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ మైండ్ అండి? అంటే రేషనలిజం అన్నది మైండ్లో ఇంకా స్టిల్ అలాగే ఉందా, లేకపోతే బాహ్య ప్రపంచానికి నేను రేషనలిస్ట్ని, ఇన్నర్గా మటుకు నాకు మిస్టేక్. ఎందుకంటే ఈ ఇయర్ మరీ మిస్టేక్ ఎక్స్పీరియన్సెస్. అంటే
ఎట్లా జరిగినాయి ఇవి నాకు అర్థం కాలేదు అనమాట. బర్త్డే నాడు రావడం ఏంటి ఆఫరు, నా బర్త్డే నాడు ఫినిష్ అవ్వడం అంటే సినిమా, సాయి పల్లవి నా జీవితంలోకి రావడం ఏంటి, సాయి పల్లవి నేను లాస్ట్ సినిమా మానేసినప్పుడు ఆ ఇయరే సాయి పల్లవి పుట్టడం ఏంటి, సాయి పల్లవి పుట్టుక సిద్ధి సాయిబాబా కారణం, నా పుట్టుకకి సిద్ధి సాయిబాబా కారణం, ఇలాంటివి అనేక రకాలండి. కొన్ని గుర్తొస్తున్నాయి చెప్తున్నాను, కొన్ని అనేక రకాలైన మిస్టేక్ ఎక్స్పీరియన్స్. సాయి పల్లవి పుట్టుక కూడా షిరిడి సాయిబాబా కారణం అదే అంటే అది ఎలా? అదే యాక్చువల్లీ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి సిద్ధి సాయిబాబా ఒక ఇంటికి వచ్చాడని, ఎవరో వచ్చారు ఇంటికి, ఒక బాబా వచ్చినప్పుడు మాట్లాడి ఆశీర్వదించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి మళ్ళీ సిద్ధి సాయిబాబా కనపడి వచ్చింది నేనే, బిడ్డని ఆశీర్వదించింది నేనే అని చెప్పి ఆమె కళ్ళు రావడం, వాళ్ళకి ఆ నమ్మకం అనమాట. అందుకే తన సాయి పల్లవి అని పేరు పెట్టుకోవడం. ఓకే, సాయి చంద్ సాయి పల్లవి. అట్లా ఏంటి అసలు చాలా యాదృచ్ఛికం. నాకు అదే ఎట్లా కొట్టి పారేయాలేమో దీన్ని, ఎట్లా కొట్టి పారేస్తాం, ఏదో యాక్సిడెంట్ జరిగిందంటే ఒకటి జరిగిందేమో, ఇన్నిలా ఒకదాని మీద ఎలా జరిగింది. దట్ టు లాస్ట్ నా షూటింగ్ డేట్ విత్ మై డాటర్, మళ్ళీ సాయి పల్లవి నేను కలిసి చేసింది లాస్ట్ షాట్ నా పుట్టినరోజు నాడు. ఆ రోజు నా పుట్టినరోజు వాళ్ళకి తెలియదు, నేను పుట్టినరోజు నేను చెప్పింది సాయి పల్లవి కూడా తెలియదు అనమాట. అది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే బాన్స్వాడ నుంచి వచ్చేస్తూ అప్పుడు మెసేజ్ పెట్టాను అనమాట, నా జీవితంలో ఒక అద్భుతమైన దృశ్యం అని సాయి పల్లవికి పెట్టాను. నా పుట్టినరోజు నాడు నీతో నేను షూటింగ్ చేశాను, మన ఇద్దరం కలిసి చేసాం, నాకు చాలా ఆనందం, నా లాస్ట్ డే నీతో చేశాను, ఫస్ట్ డే నీతో చేశాను, నా లాస్ట్ డే చేశాను అంటే, ఇక నెక్స్ట్ డే నాతో పోట్లాడింది, అలిగింది, నాతో మాట్లాడమని, నాకు పుట్టినరోజు నాడు నా పుట్టినరోజు అని నీ పుట్టినరోజు అని చెప్పలేదు నువ్వు నాకు అని అలిగి మాట్లాడమని 4-5 రోజులు నాకు రెస్పాండ్ అవ్వడం మానేసినాడు. తెగ బతిమలాడించుకుని తల్లి వచ్చే సంవత్సరం నా పుట్టినరోజు నీతోనే చేసుకుంటాను, మన ఇద్దరమే చేసుకుందాం, ఇంకెవ్వరు అసలు ఇంకెవ్వరు ఫ్రెండ్ని పిలవను, చుట్టాలను కూడా పిలవను, మన ఇద్దరమే చేసుకుందాం అంటే అప్పటి నుంచి మళ్ళీ నార్మల్ అయిందాం. సో స్వీట్. యా. అయితే సాయిచంద్ గారు, మీకు చంద్ర గారు, అలాగే వైకుంఠం గారు, బి నరసింహరావు గారు, ఇట్లా గొప్ప గొప్ప స్నేహితుల సహచర్యం, వాళ్ళ ద్వారా మీరు ఎంతో నేర్చుకోవటం, ఎన్నో తెలుసుకోవటం, అంటే ఒక ఎడ్యుకేషన్, స్కూల్ వచ్చే ఎడ్యుకేషన్ ఒకవైపు, ఇలా ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల సాంగత్యం అది అసలు కంప్లీట్ డిఫరెంట్. సో హౌ ఇట్ హెల్ప్డ్ అండి ఇన్ యువర్ లైఫ్? అంటే ఒక విధంగా అమ్మ అసలు అది చిన్నతనం నుంచి జరిగిందమ్మా. అంటే నాన్నగారు నాకు ఎంగేజ్లో పోయారు, కానీ నాన్నగారి దగ్గరికి అనేక మంది వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు కవులు, గాయకులు, సినిమా వాళ్ళు అందరూ, అంటే మా నారాయణగూడ ఇల్లు ఒక పెద్ద కల్చరల్ సెంటర్లా ఉండేది అనమాట. దానికి నా ముద్దు పేరు లిటిల్ ప్యారిస్ అని పెట్టుకున్నా, మా నారాయణగూడ అనమాట. అంటే ప్యారిస్లో 19th centuryలో ఉండేటటువంటి అట్మాస్ఫియర్ అంతా మా ఇంట్లో ఉండేది అప్పుడు. నాన్నగారు ఒక రచయిత సినిమా కాబట్టి, ఇటు రచయిత గారి సినిమా కూడా అనేక రకాలమైన కళాకారులు రావడం అనేది ఇంట్లో ఉండేది. అంటే ఇప్పుడు కవుల్లో దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, జాషువా గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు. అట్లనే పెయింటర్స్లో రామారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత సినిమా యాక్టర్స్ గుమ్మడి గారు, జగ్గయ్య గారిని అయితే నాన్నగారే దర్శకుడిగా ప్రియురాలుగా ఉన్నప్పుడు జగ్గయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి, జగ్గయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళ కోయిన్సిడెంట్లకి ఏంటంటే నాగేశ్వరరావుకి నాన్నగారికి చాలా అనుబంధం ఉండేది, ఎన్టీ రామారావు గారికి మా తాతగారు కవిరాజు గారితో చాలా అనుబంధం ఉండేది అనమాట. అంటే ఇప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఎన్టీ రామారావు గారు నన్ను ఒకసారి పిలిచి మాట్లాడారు, కవిరాజు గారు మనవాడిని, గోపిచంద్ర గారు అబ్బాయి నన్ను కాదు, కవిరాజు గారు రామస్వామి గారిని మనవాడిని పిలిచి మాట్లాడి చెప్పారు అనమాట. నాకు ఆయన గురువే ఇక కవిరాజు గారు. నేను ఏసీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన నాటకాలు కూని, శంభుకవద, నేను జగ్గయ్య గారు వాళ్ళు వేసేవాళ్ళం. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఆయన సినిమాలు కూడా, తర్వాత సీతారామ కళ్యాణంలో రావణ బ్రహ్మ, తర్వాత కృష్ణపాండ్యంలో దుర్యోధనుడు, అవన్నీ కూడా తాతగారి లిటరేచర్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. వాళ్ళని హీరోలు చేయడం అనేది మన ఇండియన్ స్క్రీన్లో ఎక్కడా లేదు కదా, ఎన్టీ రామారావు చేయడమే అది. నేను బ్యాక్గ్రౌండ్ తాతగారే అనమాట. అట్లా మా చిన్నప్పటి నుంచి అనేక రకాలమైన ఆర్ట్ కల్చర్లో గురువు అనమాట. అనుకోకుండా మాకేంటంటే అమ్మ పక్కనే ఇంకా బాలానంద సంఘం అని ఒకటి ఉండేది నారాయణగూడలో. అది ఒక పిల్లలకి పెద్ద గొప్ప కల్చరల్ హబ్ అమ్మ అది నిజంగా. అంటే రేడియో అన్నయ్య, రేడియో అక్క అనే న్యాయపతి రాఘవరావు గారు వాళ్ళు, అంటే వాళ్ళు మెడ్రాస్ ఎప్పటి నుంచో, వాళ్ళకి పిల్లలు లేరు, అందుకని వాళ్ళ బాలానంద సంఘం అని పెట్టి వాళ్ళ పిల్లల్ని అనేక రకాలుగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. తురగా జానకిరాణి గారు అందరూ, తురగా జానకిరాణి గారు కాదు, వీళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, వీళ్ళు చాలా ముందు తర్వాత వీళ్ళు వచ్చారు చాలా ముందు. అసలు వాళ్ళు మెడ్రాస్ అప్పుడు కంబైన్ స్టేట్గా మెడ్రాస్ ఉన్నప్పుడు అక్కడ ఉండేది బాలానంద సంఘం. అంటే వీళ్ళు మేమే బాపు గారు, రమణ గారు అందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే, అక్కడి నుంచి మా దాకా అందరూ వచ్చిన వాళ్ళు అన్నమాట. అటువంటి సంస్థ పనిచేయడం. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే నాన్నగారు పోయాక మా పెద్దనే డాక్టర్ రమేష్ అని ఉండేవాళ్ళు.
ఆయనకి ఆయన డాక్టరేట్ కూడా ఆయన కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. మా గోపిచంద్ ఆర్ట్స్ అని చెప్పి చాలా నాటకాలు అవన్నీ వేసారు, తను రైటరు. అది ఈ నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా అన్నయ్య వల్ల మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. అన్నయ్య వల్ల నేను అప్పుడు నాస్తికేంద్రంలో అదే గోరగద్ద చదివేవాడిని. హాలిడేస్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే నేను పక్కన వెళ్ళి కూర్చోవడం, ఇదాన్ని వాళ్ళు పెద్ద ఒక చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు. అట్లా తెలియకుండా వాళ్ళతో అనుబంధం ఉండేది. అంటే నాన్నగారి నుంచి అన్నయ్యకి షిఫ్ట్ తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి కల్చరల్గా చాలా తేడాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వామపక్ష సిద్ధాంతాలు చాలా వచ్చేసినాయి అప్పటికి. నరసింహరావు గారు చాలా కమిటెడ్గా ఉండేవాడు అనమాట మొదట్లో వామపక్ష సిద్ధాంతాల మీద అనమాట. తన పొయిట్ ఇవన్నీ అనమాట. నాకు అంటే ఇంట్లో అంటే హేతువాదం ఇవ్వండి, వామపక్ష పాటలు కానీ ఇవన్నీ నాకు వినడం చాలా ఫస్ట్ టైం. నిజంగా అమ్మ నేను బండెనక బండి కట్టి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఇటువంటి పాటలు కూడా ఉంటాయా అని అనిపించింది అన్నమాట. ఇలా కూడా ఉంటుందా సాహిత్యం, ఇలా కూడా నేను అంత సాహిత్య కుటుంబంలో వచ్చి నేను స్టన్ అయిపోయాను అనమాట. బండెనక ఇట్లా ఉంటుందా అంటే మీరు ఎప్పుడు అప్పటి వరకు కూడా ఒక రెబెలియస్ పోయట్రీ వినుండరు. అంటే తాతగారు వినేవాడు. అంటే వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడు పూసిపోదము మెడన వైతము పూల దండలు భక్తితో తెలుగు బావుట కన్ను చెదరగా కొండ వీటన ఎగురునప్పుడు తెలుగు బిడ్డ లేవ వీర సాయము సేయరావుగా అలాంటి ఉండేవి. నేను పాడుతుండేవాడిని చాలా. అదే అంటే నేను అనేది ఏంటంటేనండి, ఒక వీరత్వం శూరత్వం అట్లా ఉండేది, అలాంటి పాటలు ఉండేవి. బట్ పోరుబాట, ఉద్యమం, ఇలాంటి కైండ్ ఆఫ్ సాహిత్యం మీరు అప్పటి వరకు వినుండరు. నిజంగా నాకు గిల్టీనెస్ ఏంటంటే అంత సాహిత్య కుటుంబంలోంచి ఈ కోణం అసలు చూడలేదేంటి అని చాలా గిల్టీనెస్ అనమాట. అది తెలియదు అన్న దానికంటే గిల్టీనెస్, నేను ఎందుకు చూడలేకపోయాను అన్నది ఉండేది. ఇంకా తర్వాత ఇక దాని క్షుణ్ణంగా అటువైపు బాగా అట్రాక్ట్ అయి ఉంటారు కదండి అప్పటికి. మా భూమి తర్వాత ఐ థింక్ ఒక సిరీస్ ఆఫ్ ఉద్యమాల సినిమాలు, అందుకని మిమ్మల్ని అప్పట్లో ఉద్యమాల హీరో అని అనేవారు, ఉద్యమాల సినిమాల హీరో అని లైన్గా. తర్వాత ఏంటండి అది యువతరం కదిలింది, ఈ చదువులు, తర్వాత ఇలా అనేక రకాల. మళ్ళీ మన నరసింహరావు గారిది ఇంకో సినిమా కూడా చేశారు, రంగుల ఉద్యమం అనలేము కానీ అండర్ కరెంట్ అంటే అదే ఒక పెయింటర్ కమిటెడ్ పెయింటర్గా ఎలా మారాలి అని తీసుకున్నారు. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్. అంటే అంతవరకు నేను ఎప్పుడు పెయింటర్స్తో తిరగడం, నేను పెయింటర్ని కాదు కదా, దట్టు ఈజ్ అ సక్సెస్ఫుల్ పెయింటర్. నేను అప్పటికి వైకుంఠం వాళ్ళందరూ సక్సెస్ఫుల్ కాదు, వాళ్ళతో ఎంతో అనుబంధం ఉండేది కానీ అంత సక్సెస్ఫుల్ కాదు. నేను ఆ క్యారెక్టర్ వేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే, నేను వాళ్ళ ఉద్దేశంలో ఒక ఆర్టిస్ట్ని పెట్టుకున్నారనమాట, ఇతని క్యారెక్టర్ అనేది. ఇక పేరు చెప్పడం ఎందుకు నేను చెప్పట్లేదు. ఇంకా అలా ఉండాలి అని చెప్పి నేనేం చేశానంటే, అలాంటి ఆర్టిస్టులు ఎవరున్నారు వాళ్ళందరినీ మద్రాసులో కోరమండల్ అని ఒకటి ఉంది, అక్కడ ఆర్టిస్ట్ కాలనీ, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొన్ని రోజులు ఉండొచ్చాను అనమాట. అవన్నీ చేయడం బట్ట ఆ క్యారెక్టర్కు న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది. మీ నాన్నగారు కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన డైలాగ్ రైటర్, స్క్రీన్ రైటర్, స్టోరీ రైటర్, డైరెక్టరు, కొన్ని సినిమాలు కూడా చేశారు ఆయన. అయితే ఆయన రాసిన సినిమాలలో ఎప్పుడు మీరు నటించలేదంటే, ఆయన తీసిన సినిమాల్లో కానీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కాబట్టి అడుగుతాను. నేను నాకు 6 years ఉన్నప్పుడు నాన్నగారు పోయారమ్మా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేసేటప్పటికి నాన్నగారు పోయిన తర్వాత చేసింది. అప్పుడు బాలాందల్లో ఉన్నప్పుడు అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి సతీ అరుంధతి అనే సినిమా తీస్తూ నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా అడిగారు అనమాట. అది చేసినప్పుడు జమున గారు పోనీ ఆయన రచనలు ఏదన్నా తెరకెక్కినవి, థియేటర్లో వచ్చినవి, లేకపోతే సినిమాలు తీసినవి, అవేమన్నా మీరు చేశారా? అంటే నాన్నగారి సాహిత్య అకాడమీ నవల పండిత పరమేశ్వర అని టెలిఫిల్మ్గా చేశాను. అది చాలా పెద్ద సక్సెస్ఫుల్ టెలిఫిల్మ్ అమ్మా, ఎందుకంటే చాలా అవార్డ్స్ వచ్చినాయి దానికి. వడ్డాన్ అవార్డ్స్ ఏంటంటే దూరదర్శన్లో ఆ రోజులు, అంటే శాటిలైట్ ఛానల్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, దూరదర్శన్లో చేసాం. దూరదర్శన్లో అది ఒక రోల్ మోడల్ టెలిఫిల్మ్ లాగా అయిపోయింది అనమాట. అది సో ఎవరు దూరదర్శన్కి వచ్చినా అలా ఉండాలి టెలిఫిల్మ్ అంటుండేవాళ్ళు. నేను కూడా, ఎందుకంటే ఇది గొప్ప అవకాశం నాన్నగారికి నవల నాకు చేసే అవకాశం, అని టెలిఫిల్మ్ వాళ్ళు ఇచ్చారు, దూరదర్శన్ వాళ్ళు ఇచ్చారని చెప్పి అది కమిషన్ అనమాట, వాళ్ళే ఫైనాన్స్ చేసి తీయించారు అని చెప్పి తప్పించి తీశాను. డివి నరసరాజు గారు ఫస్ట్ టైం దానికి స్క్రిప్ట్ చేశారనమాట. డివి నరసరాజు సినిమా రైటర్ కదా, ఆయనతో నేను ఫస్ట్ టైం టీవీ అని చెప్పి మీరు చేస్తే బాగుంటుంది నవల అని చేయించాను. సోమయాజులు గారు ఒక మంచి పాత్ర, తర్వాత రేణుక అని బాలచంద్ర సీరియల్స్లో యాక్ట్ చేసేదాడు, వీళ్ళందరితో కలిసి చేశాను అనమాట. తర్వాత నాన్నగారి కథలు కూడా నేను హిందీలో తీసానమ్మా. హిందీ దూరదర్శన్లో గోపీచంద్ కి అమర్ కహానీ అని చెప్పి హిందీలో వచ్చినాయి అనమాట. తర్వాత నాన్నగారి మీద డాక్యుమెంటరీ చేశాను, అన్నీ చేశాను. కానీ తాతగారి మీద ఎక్కువ చేయలేదు అని ఉండేది. నాకు జీవితంలో పెద్ద కోరిక అనమాట, తాతగారి మీద ఒక బయోపిక్ చేయాలి, ఆ వేషన్ నేను వేయాలి అని. హోప్ ఇట్ కమ్స్ ట్రూ. తొందరగా రావాలని చాలా దాని మీద వర్క్ కూడా చేస్తున్నాను.
అంటే ఆ టైం అంటే ఆయన యాక్చువల్లీ బోర్న్ ఇన్ 1887, 1943లో పోయారు. ఈ గ్యాప్లో ఆ ఇయర్స్ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ జీవితాలు ఎలా ఉన్నాయి దాని మీద కొంచెం స్టడీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. అది పక్కగా వచ్చినప్పుడు ఎందుకంటే చాలా మంచి సాహిత్యం అయింది. అంటే స్వాతంత్ర సమర యోధులైన తర్వాత ఆ టైంలో వీరగంధం తెచ్చిన పాట కానీ, తర్వాత అప్పుడు సెపరేట్ తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న ఆయన పాటలు చాలా ఉండేవి అన్నమాట. అవన్నీ పెట్టి తీయగలిగితే చాలా బాగుంటుందని నాకు పెద్ద కోరిక అది. అయితే ఒక విషయం చెప్పండి, మీ నాన్నగారు గోపీచంద్ గారు రచించిన అసమర్థుని జీవయాత్ర, అది అంటే అదే ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారితో పాటు కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ఎంతో మంది దాన్ని చదివి ఇన్స్పైర్ పొందిన వాళ్ళు ఇప్పటికీ. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుక్స్, అంటే తెలుగు లిటరేచర్లో సిలబస్లో ఒక వన్ ఆఫ్ ది మెయిన్. తర్వాత అది చాలా వాటికి పెట్టారు అప్పుడు, తెలుగు పీజీకి అది సెకండ్ చాలా వాటికి అది చేశారు. అది ఇప్పటికి కూడా నాకు తెలిసి ఏమంటే ఇప్పటికి కూడా హైయెస్ట్ రేటింగ్లో ఉందేను. ఇంకోటి ఏంటంటే రీపబ్లిష్ అయిన వాటిలో అసమర్థుని జీవితం రీపబ్లిష్ అయిన క్లాసిక్స్లో లేదు. మార్క్ ట్వైన్ ఉన్నారు కదా మా ఇంగ్లీష్ రైటర్, ఆయన అంటాడు అన్నమాట, క్లాసిక్ అంటే చదవాలనిపించేది, చదవడానికి బుద్ధి పుట్టింది అని. నేను అంటాను ఆయన అన్న విషయం అసమర్థుని జీవితం మటుకు సరిపోదు అది. ఎందుకంటే అసమర్థుని జీవితం చదివేదే ఎక్కువ చాలామంది ఇప్పటి వరకు అది క్లాసిక్. దాన్ని అంటే సాహిత్యం తెలియని వాళ్ళు కూడా దానికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ కూడా చదివి నాకు ఫోన్ చేస్తుంటారు. కానీ ఆ నవల ఇన్స్పిరేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి కదండి. తర్వాత అంటే ఒక పాయింట్ తీసుకొని ఆ పర్సన్స్ ఫెయిల్యూర్ గురించి కానీ, ఒక సక్సెస్ గురించి కానీ డిపిక్ట్ చేసే క్యారెక్టర్స్. బట్ ఎందుకు స్ట్రైట్గా దాన్ని సినిమా ఎందుకు చేయలేకపోయారు ఎవరు? అంటే యాక్చువల్లీ జగ్గయ్య గారు ఆ టైంలో ఆయన ఎందుకో చేద్దాం అనుకొని డ్రాప్ అయ్యారమ్మా ఆయన. తర్వాత నేనెందుకు దాని జోలికి వెళ్తలేదంటే, నాన్నగారు డైరెక్టర్ అయ్యి ఉండి నాన్నగారే అటెంప్ట్ చేయలేదు సినిమా తీయాలని. ఎందుకు అని నాకు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకంటే నాన్నగారు డైరెక్టర్ కాకముందే రాశారు అది. 1947లో రాశారు. నాన్నగారు డైరెక్టర్ అయింది 1950. నాన్నగారు 3 ఫిలిమ్స్ చేశారు. తర్వాత కూడా ఎప్పుడూ ఆయన ఆ నవలని సినిమాగా చేయాలన్న కోరిక ఎందుకో పెట్టుకోలేదు. అది ఎందుకు, అది నవలగానే ఉండాలనే కోరిక, అది ఆ నవలలోనే క్లాసిక్గా ఉండాలని కోరిక ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయనే అటెంప్ట్ చేయింది, మనం ఎందుకు దాని జోలికి వెళ్ళాలి అన్నది నేను అనుకుంటాను. ఎందుకంటే చదువుకున్న అమ్మాయిల్లో 1962లో పోయారమ్మా. 1960లో చదువుకున్న అమ్మాయిలకి ఆయనే డైలాగ్ రైటర్. తర్వాత ఆయన దుప్పాడ మసనవారికి చాలా సజెస్ట్ చేస్తున్నాడు అన్నపూర్ణ సంస్థకి. డాక్టర్ చక్రబ్రహ్మణం కోడూరు కౌశలదేవి గారిది, అది వాళ్ళకి సజెస్ట్ చేసిన నాన్నగారే అనమాట. కానీ నాన్నగారు తన నవల అసమర్థుని జీవితం మాత్రం ఎవరికి సజెస్ట్ చేసేవాళ్ళు కాదు. మరి ఎందుకు అన్నది నాకు తెలియదు. మరి ఆయనే అటెంప్ట్ చేయింది, నేను ఎందుకు దాని జోలికి పోవాలి అని ఎందుకో దానికి నేను దూరంగా ఉంటాను. ఏమైనా ఆయన అది నవలగానే అలానే క్లాసిక్గానే ఉండాలని ఆయన కోరిక అవి ఉంటుందేమో, అలాగే ఉంచుదాంలే అన్నది అనుకుంటాను. ఇప్పుడు గోపీచంద్ గారి రాసిన నవల్స్ అన్ని రైట్స్ మీ దగ్గరే ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు భవిష్యత్తులో ఎవరైనా దర్శకుడు, ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి చేద్దాము అన్న ఒక థాట్తో వస్తే మీరు దానికి అంగీకరిస్తాను. మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారమ్మా, నరసింహనంది అని, ఆయన ఇట్లా చేద్దాం అనుకుంటాను నాన్నగారు అంటే ముందు చెప్పారు, అసమర్థుని జీవితం తప్పితే మీరు ఏది చేస్తే నాకు పర్వాలేదు. ఎందుకంటే అది ఒప్పుకోరా మీరు? అసమర్థుని నాన్నగారే అటెంప్ట్ చేయలేదు, మనం ఎందుకు దానికి అనేది, దాన్ని అది తెలుగు సినిమా సాహిత్యానికి దాన్ని డెడికేట్ చేసేదానిలే, దాన్ని మళ్ళీ సినిమాకి ఎందుకులే అని నేను అనుకుంది. అమ్మ ఇంకొకటి ఏంటంటే ఇంకొక 5-6 ఇయర్స్లో నా రైట్స్ కూడా పోతాయి. జనరల్ టు ఎవ్రీబడి అనమాట. అంటే ఒక రైటర్ రైట్స్ ఎప్పుడు 60 ఇయర్స్. సో 2012తో నాన్నగారికి పోయి 60 ఇయర్స్ అవుతుంది. సో ఇక అప్పుడు రైట్స్ ఎవరికైనా పోతే అప్పుడు మనం కూడా ఐ కాంట్ స్టాప్ ఇట్. కానీ ఇప్పుడు మటుకు నా కోరిక ఏంటంటే ఆయన తీయలేదు కదా మనం ఎందుకు దానికి అని. అంటే అది రిజిడ్గా తీసుకున్న నిర్ణయం ఏం కాదు, కానీ ఇంకో సైకలాజికల్గా అనిపిస్తుంది. వద్దనుకున్నాడు కదా మనం ఎందుకు, ఆయన కోరిక కూడా ఎప్పుడు లేదు అసమర్థుని జీవితం తెయ్యాలి అని. ఎందుకంటే ప్రత్యేకాత్మ గారు వాళ్ళందరూ కూడా ఆ డోస్లో ఫేమస్ డైరెక్టర్, వాళ్ళకు ముచ్చటపడేవాళ్ళు. కానీ నాన్నగారు ఎందుకు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ప్రత్యేకాత్మ గారు వచ్చి అడిగినా కూడా టాపిక్ తప్పించేవాళ్ళు. జగ్గయ్య గారికి ఎంతో కోరిక ఉండేది అది తీయాలని. నిజంగా ఆ డేస్ జగ్గయ్య గారు చాలా సూటబుల్ కూడా సీతారామరావు పాత్రకి. అయినా నాన్నగారు ఎందుకో ఎంకరేజ్ చేయలేదు. అయితే మీ తాత ముత్తాతలు, మీ ఫ్యామిలీ యాక్చువల్గా మీరు జనరల్గా ఏ ప్రాంతానికి చెందినవారండి? ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా తెలంగాణ వ్యక్తిగానే ఐడెంటిఫై చేస్తారు. తాతగారు ఫ్యామిలీ ఏమమ్మా అంగళూరు, కృష్ణా జిల్లా అంగళూరు. కానీ తాతగారు ఇంగ్లాండ్లో బారిస్టర్ చేశారు.
బారిస్టర్ చేసి వచ్చిన తర్వాత ఆయన్ని రావడం ఇండియా రావడమే అప్పటికే ఆయన ఒక మంచి అద్భుతమైన నాటకం రాశారమ్మా ఇండియా రాగానే. అప్పటికే ఆయన ఫేమస్ పోయిట్ కదా, అప్పటికే రాణా ప్రతాప్ అని అవన్నీ రాస్తున్నారు. బారిస్టర్ చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న దీంతో ఒక ఉత్సాహం ఆవేశంతో వచ్చి శంభుకవధ అని ఒక గొప్ప నాటకం రాశారు అనమాట. అది ఆ రోజుల్లో సెన్సేషనల్ అనమాట. అంటే తెలుగు సినిమాలో తెలుగు సాహిత్యంలో కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పీస్ అదని అంటారు. అంటే అప్పటి నుంచి ఒక వర్గం సాహితీవేత్తలు శంభుకకు ముందు శంభుక తర్వాత తెలుగు ఇది అని అనుకుంటూ ఉంటారు అనమాట. అదొక అద్భుతమైన రెవల్యూషన్ ఎంత పవర్ఫుల్ ప్లేయర్ అనమాట. ఎన్టీ రామారావు గారు ఏసీ కాలేజీలో వేశారని చెప్తున్నాను, ఎంత పవర్ఫుల్ ప్లేయర్. తర్వాత తాతగారు సూత పురాణము ఇవన్నీ ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే తెనాలి వాళ్ళు అప్పటికి తెనాలి నుంచి కొంతమంది మిత్రులు తాతగారిని ఎక్కడి నుంచి తెనాలికి రమ్మని అక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత తాతగారికి ఇది అంటే నేను గొప్పగా తాతగారి గురించి చెప్పాలని కానీ ఈజ్ ఎ కర్మయోగి అమ్మ. అంటే రాయడమే కాదు ప్రాక్టికల్గా కూడా. ఎందుకంటే ఆయన చైర్మన్గా తెనాలికి చైర్మన్గా కూడా పోటీ చేసి కలిసి 3 టర్మ్స్ ఉండి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారన్నమాట తెనాలిలో అనమాట. అట్లా ఆంధ్ర ఉద్యమంలో తెలుగు రాష్ట్రం ఉద్యమంలో చేయడం ఇవన్నీ అట్లా తెనాలి రావడం తాతగారు జరిగింది. తర్వాత నాన్నగారు స్టూడెంట్ డేస్ అవన్నీ కూడా అక్కడి నుంచి తెనాలిగా వచ్చారు. తెనాలి నుంచి నాన్నగారు రైతు బిడ్డ సినిమా కోసం మెడ్రాస్ వెళ్ళారు. సో మెడ్రాస్ వెళ్ళిన తర్వాత తెనాలి అయిన తర్వాత అప్పుడు తెలుగు రాష్ట్రం మనకి ప్రత్యేకంగా రావడం కర్నూలు క్యాపిటల్ అయింది అప్పుడు. సో కర్నూలు క్యాపిటల్ అయితే అప్పుడు ప్రకాశం పంతులు గారు నాన్నగారిని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కర్నూలుకి రమ్మని అడిగారు అనమాట. సో నాన్నగారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా డైరెక్ట్. తర్వాత తెలుగు ఇటు తెలంగాణను ఆంధ్ర కలిసి కంబైన్ స్టేట్ అయింది. సో నాన్నగారు మళ్ళీ హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా వచ్చారు. నేను కర్నూలు నుంచి నాన్నగారు హైదరాబాద్ వచ్చే టైంలో పుట్టాను. అంటే నేను కర్నూలులో పుట్టాను. నాకు 5 months ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను అన్నమాట. సో నేను పూర్తిగా పెరిగిన వాతావరణం అంతా కూడా హైదరాబాద్ అనమాట. సో నేను మోర్ ఐడెంటిఫై విత్ హైదరాబాద్. నన్ను అందరూ అంటారు అనమాట, నన్ను హైదరాబాదీ అంటారు అందరూ. నీ లైఫ్ స్టైలు నువ్వు అంతా హైదరాబాదీ లైఫ్ స్టైల్లో ఉంటారు. బట్ మీరు తెలుగు భాష మాత్రం నార్మల్గా అందరూ మాట్లాడే తెలుగు భాష మీరు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ మాట్లాడితే మాత్రం మీరు ఇంకా ఫక్తు తెలంగాణ వ్యక్తిగా మాట్లాడతారు. అంటే ఎగ్జాక్ట్గా యాక్సెంట్ అలాగే ఉంటుంది. హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము నారాయణగూడలో ఉండేవాళ్ళం. నారాయణగూడలో ఇంట్లోనేమో ఈ భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళం. బయట అంటే మిత్రులందరూ వాళ్ళే కదమ్మా. మాకు పెద్ద టీం ఉండేది గల్లీ క్రికెట్ అని. గల్లీ క్రికెట్ అని దాని క్యాప్టెన్ ఏమో ఈ ఆర్టిస్ట్ చంద్ర కూడా తెలంగాణ, వైకుంఠం తెలంగాణ, నరసింహరావు గారు తెలంగాణ. మాకు చంద్ర క్యాప్టెన్ అనమాట. ఇక ఆ పోట్లాట్లు అన్ని తెలంగాణలోనే ఉంటాయి కదా జనరల్గా. నీ గల్లా పట్టుకుంటాం మాట్లాడడం అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది కదా సాయిపల్లి బాడకవన్, అది మాకు చాలా కామన్ వర్డ్ అనమాట అక్కడ. నేను ఈ సినిమాలో బాడకవన్ బట్టి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మేము మా ఇంటి పక్కన రెడ్డి కాలేజ్ అని ఉంది, ఆడపిల్లల కాలేజ్ అనమాట. సో ఈవినింగ్ అనేటప్పటికి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఊరికి అట్లా వాక్కి వెళ్తాం కదా, ఆ టీనేజెస్ ఇది ఉంటుంది కదా. వెళ్తుంటే మాకు ఒక లీడర్ అనమాట, జ్ఞానేశ్వర్ అని ఒకడు ఉండేవాడు. వాడికి అప్పుడు జాబ్ వచ్చింది. సో వాడు గ్లామర్, వాడు ఇంతే ఉండేవాడు. కానీ మా మీద డామినేషన్, ఎందుకంటే వాడి జాబు మాకు డబ్బులు ఖర్చు పెట్టేది వాడే, టీ తాగించాలి ఇవన్నీ అని. సో వాడు వెనకాల మేము నడుస్తూ వాడు ముందు వెళ్ళి అమ్మాయిలు నేర్పిస్తుండేవాడు అనమాట. మేము వెనకాల నిలబడుతుండేవాడు. ఒకసారి అట్లా వెళ్తున్నామమ్మా, వెళ్తుంటే 2 అమ్మాయిలు వెళ్తున్నారు. వాడు ఏదో అన్నాడు ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చక్కగా కూడా రాదురా బాడుకోవు అంది. అదే డైలాగులు పెట్టారు. నేను మొన్న డబ్బింగ్ అయిన తర్వాత శేఖర్తో అన్నా, సార్ ఇది మా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంటే చక్కపోరాదు, అయ్యో మాట వింటే ఆ మాట కూడా పెట్టేసేవాళ్ళం కదా, చక్కగా పోరాదురా బాడకం అన్నది చూడమా. ఈ అమ్మాయి డైరెక్ట్గా బాడకం ఉంటుంది కదా, చక్కగా పోరాదురా బాడకం బలిసిందా అని అనుకోండి, ఇంకో నెటివిటీ వచ్చేది అనమాట. ఓకే, అట్లా తెలంగాణ ప్రాంతంలో ఈ పదాలన్నీ చాలా చాలా కామన్గా వాడతారు. సాలి అనే వర్డ్ ఇవన్నీ వాడతాం. అంటే మా భూమి సినిమాలో కూడా చాలా ఉంటుందన్నమాట. అసలు నిజంగా మా అదృష్టవశాత్తు సెన్సార్ వాళ్ళు ఎక్కడ ఏం ఇబ్బంది పెట్టలేదు, చాలా ఉంటాయి అన్నమాట అలాంటి మాటలు. అంటే ఇంకొంచెం హార్ష్గా ఉంది. అంటే పల్లెటూరు పదాల్లో బూత్ కదమ్మా, అది కలిసిపోయింది జనజీవన స్రవంతిలో. అక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తండ్రిని కూడా
ఏనాన్న నువ్వు అంటారు. ఆంధ్ర బాపు ప్రాంతంలో అనేది బాపు అనేది ఎక్కువ వాడతారు. పాపు నాన్న నువ్వు అంటే నువ్వు అంటావు, సింగులర్గా అంటారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో జనరల్గా మీరు అంటారు, నాన్నను కూడా నాన్నగారు మీరు అని మాట్లాడే ఒక అలవాటు ఉంది. ఇక్కడ చాలా పర్సనల్గా సింగులర్గా కూడా పిలుస్తుంటారు అమ్మని నాన్న. మేము తాతగారిని నాన్నగారనే పిలిచేవాళ్ళు ఆ జనరేషన్లోనే. మేము నాన్నగారే అంటాం. నా బిడ్డలు మటుకు నన్ను నాన్న అంటారు. నాన్న అవును, అది కరెక్ట్. కానీ ఏదైనా మనం నాన్నగారు అనేటప్పటికీ ఏదో డిస్టెన్స్ చేస్తూ ఉంటుంది, నాన్న అనేటప్పటికీ ఇంకొంచెం క్లోజ్నెస్ వస్తుంది. ఆ డేస్లో ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఉండాలనుకునేవాళ్ళు, ఫాదర్కి తండ్రికి మధ్య కొంచెం డిస్టెన్స్ ఉండాలనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండడం, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయేమో. ఇప్పుడు అలా ఇష్టపడలేదు అసలు. పిల్లలు నాన్న మీద ఎక్కేస్తున్న రోజులు కదా ఎక్కువ. అయితే చంద్ర గారు, వైకుంఠం గారు, నరసింహరావు గారి సాంగత్యం ఏదైతే ఉందో మీకు వాళ్ళతో పాటు సాన్నిహిత్యంగా చాలా ఏళ్ళు వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి పనిచేశారు. మా భూమి సినిమా అయితే హిస్టారికల్ చెప్పక్కర్లేదు. బట్ ఎక్కడైనా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యారండి? అంటే ఆ నెక్సల్ మావోయిజంకి, లేకపోతే హేతువాదం కాదు, మన సిపిఎం వామపక్షవాదానికి, అలాగే ఉద్యమాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలకి, ఇలాంటి వాటికి కూడా మీరు ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఆ టైంలో? అంటే యాక్చువల్లీ అమ్మ నా చైల్డ్హుడ్లో నన్ను రమేష్ పెద్దనైన తర్వాత నేను చాలా క్లోజ్గా అసోసియేట్ అయింది చంద్రతో. చంద్ర అన్నయ్యనే పిలుస్తాం అన్నమాట. చంద్రాన్ని కూడా మా ఇంట్లో కూడా అందరం అన్నయ్య అని పిలుస్తాం. చంద్ర ఫ్రమ్ తెలంగాణ. చంద్ర ఈజ్ వెరీ స్ట్రాంగ్ విరసం మెంబర్. తను అంతా ఉండి తను ఉండేవాడు. తను అప్పుడప్పుడు అరెస్ట్ చేస్తుండేవాళ్ళు. అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి ఏదైనా మా వదిన అంటే చంద్ర వాళ్ళ వైఫ్ ఏదైనా ఫుడ్ కానీ అలాంటిది నేనే తీసుకెళ్ళి ఇస్తుండేవాడిని జైల్లో ఉన్నప్పుడు అవన్నీ అనమాట. అట్లా నాకు చెరబండరాజు గారు, వరవరరావు అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళనే కాకుండా అన్నయ్య దగ్గరికి అంటే గోపిచంద్ గారి ఫ్యామిలీ అనేటప్పటికి అందరూ వస్తుండేవాళ్ళం. అది నారాయణ కూడా తెలియకుండా హైదరాబాద్లో అది ఒక కల్చరల్ హబ్లా ఉండేది అనమాట. అంటే పక్కన ఎదురుగా దాశరథి గారు ఉండేవాళ్ళు, అవతల పక్కన నారాయణ రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆంధ్ర బాలాన సంఘం ఉండేది, బర్కత్పురాలో దివాకలి వెంకటావధాని గారు ఉండేవాళ్ళు. అందరూ ఆ ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళు అనమాట. దానివల్ల ఏమైందంటే మాకు తెలియకుండా అందరూ కల్చరల్కి సంబంధించిన ఎవరైనా సరే మా ఇంటికి, మా లిటిల్ ప్యారిస్కి రావాల్సిందే అనమాట. అట్లా వచ్చేవాళ్ళు. చరమణరాజు గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన పాట ఎంతో కొండలు కరిగించినం, మా నెత్తుటి కంకరుతో ప్రాజెక్టులు కట్టినాం, అదో పాట ఉంది కదా, అది ఎంతో చాలా ఇష్టం ఉండేది అనమాట. నన్ను ఒకసారి ఒక సినిమాకి ఎవరో అడిగారు, కొంచెం మీకు చాలా క్లోజ్ కదా చరమణరాజు గారు, కొంచెం అడిగి ఆ పాట మాకు ఇప్పిస్తారా అని. వాళ్ళు అడిగితే ఆయన రిజెక్ట్ చేశారు. నేను అడిగాను చరమణరాజు, వాళ్ళు అడగమన్నారు అని అడుగుతున్నానంటే, నువ్వు ఇమ్మంటే ఇస్తానన్నాడు. నేను అట్లా వద్దండి, నేను ఇమ్మని వాళ్ళెవరో కూడా నాకు పూర్తిగా తెలియదు, వాళ్ళు నన్ను అడగమన్నారండి, మీ ఇష్టమైతే ఇవ్వండి, నాకు ఎంత ఇష్టం, నువ్వు ఇమ్మంటే ఇస్తాను అన్న వర్డ్ చరమణరాజు గారు నాతో అనడం అన్నది. నాకు చరమణరాజు గారికి ఒక కూతురు ఉందమ్మా. ఆ కూతురు క్యాన్సర్తో చనిపోయింది. తనకు ఒక పాప ఉంది. నేను ఇప్పుడు అనేవాడిని అనమాట, ఆ పాప నాకు ఇచ్చి నేను పెంచుకుంటాను అని. అలా ఇంటికి వెళ్ళాను అనమాట. ఇటు చరమణరాజు గారి మనవరాలుగా, ఇటు గోపిచంద్ గారి మనవరాలుగా పెరుగుతుంది, ఇచ్చేసి నాకు అని అంటుండేవాడిని అనమాట. కాకపోతే అంటే ఆ అమ్మాయికి ఇంకో బ్రదర్ ఉన్నాడు, తన దగ్గర ఉంటాం అన్నమాట తన పాప. అట్లా అంటే వీళ్ళందరి త్యాగాలమ్మ నిజంగా. కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ మిక్స్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీకు ఉన్నాయి. చాలా. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి జీవితం సరిపోతాం. ఎందుకంటే ఇటు వామపక్ష సిద్ధాంతాలు, తర్వాత ఇటు అమ్మ చాలా భక్తురాలు, అమ్మ స్పిరిచువాలిటీ, తర్వాత నాన్నగారి ఆధ్యాత్మిక భౌతికవాద సమన్వయం, తాతగారి హేతువాదం, గోరాగారి నాస్తికవాదం, మా గౌతమ్ ఘోష్ లాంటి వాళ్ళు, గౌతమ్ ఘోష్ వంటి కమిటెడ్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడం, ఇవన్నీ చాలా వైవిధ్యత చిన్నప్పుడు అన్నయ్య గారి దగ్గర. సో బేసికల్గా మీ వ్యక్తిత్వం ఇట్స్ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ మీరు ఏది ఫోకస్డ్గా ఒక ఫలానా అని మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేము. అంటే కంప్లీట్గా రేషనల్ అనలేము మిమ్మల్ని. అంటే సిచ్యువేషన్ ప్రకారంగా ఉంటున్నానమ్మా. యాక్చువల్లీ నేను బాహటంగా అక్కడ చాలా అవసరం ఉన్న పరిస్థితుల్లో ఉంటే చాలా కమిటెడ్గా వర్క్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఈ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి అన్నది, అంటే ఎస్కేపిజం కాదు, మనసు చెప్తున్నటువంటి విధానంగా ఎక్కువ వెళ్తూ ఉన్నాను అనమాట. అది ఏమో మరి తెలియకుండా మిస్టేక్ ఏమైనా ఎంటర్ అయిందో జీవితంలోకి, మార్మికవాదం ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ ఎక్కువ ఇష్టపడిన మాటకు హేతువాదంగా ఉండడానికే ఇష్టపడతాను. కాకపోతే ఏంటంటే నా చైల్డ్హుడ్, నా బర్త్ నన్ను ఎప్పుడు హాంట్ చేస్తాను. నేను నాన్నగారు అంత నమ్మారు సిద్ధి సాయిబాబాని, దాన్ని ఎలా కొట్టిపారేస్తాం మనం. నేను అందుకనే ఇప్పుడు కూడా చూడండి మ్యామ్, సిద్ధి సాయిబాబా ఫోటో ఉంటుంది, నేను స్నానం చేసి వచ్చి ఆయన దగ్గర కాసేపు కూర్చొని ఇక నా యాక్టివిటీస్ నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట. మరీ
చాలా క్రైసిస్ వస్తే మటుకు అంత పోట్లాడుతూ కూడా నీ వల్ల నేను పుట్టాను అంటారు, నువ్వు మటుకు నా గురించి పట్టించుకోవాలి. ఓకే, ఫైన్. అయితే మీరు ఎన్నో సినిమాలు ఉద్యమాలను బేస్ చేసుకుని తీసిన సినిమాలు ఉన్నా కూడా మీరు చాలా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కూడా చేశారు, లైక్ పెళ్ళిడు పిల్లలు. అసలు బాపు గారి దర్శకత్వంలో నటించాలని జనాలు తప్పించిపోతుంటారు. అలాంటిది మీకు అవకాశం చాలా సునాయాసంగా వచ్చిందని విన్నాను నేను. అలాగే మీరు వంశీ గారి దర్శకత్వంలో నటించారు. మీరు అసలు అంటే దేర్ ఇస్ నో, ఐ థింక్ ద సో కాల్డ్ గుడ్ డైరెక్టర్స్. ఇది మొదటి నుంచి అమ్మా అదేంటో మరి గమ్మత్తుగా ఆఫర్స్ అన్నీ, అంటే మా భూమి నుంచి ఈ సినిమా వరకు అవకాశాలు ఏవో నా ఇంటికి వచ్చి తలుపు తట్టేవమ్మా. అంటే ఈవెన్ మా భూమి చేసినప్పుడు నన్ను వాళ్ళే వచ్చి అడిగారు. తర్వాత ఆ సినిమా హిట్ అవగానే యువతరంగల్ని, ఆ తర్వాత మరోమలుపు వేజెడి సత్యనారాయణ గారు, తర్వాత టి కృష్ణ గారు, తర్వాత బాపు గారు, వాళ్ళందరూ వాళ్ళ నుంచే వచ్చేవన్నమాట ఆఫర్స్ అనమాట. అట్లా ఈవెన్ రాంగోపాల్ వర్మకి మా భూమి చాలా ఇష్టమైన, ఆయన స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టమైన సినిమా అంట అది. ఆయన ప్రతి డైలాగ్ చెప్తారట కదండి, మొత్తం 2.5 గంటల సినిమా డైలాగులు. శివ నేను చేసేటప్పుడు అప్పటికి 9 ఏళ్ళు అయిపోయిందమ్మా, 89 కనుక 89 అని. నేను యాక్చువల్లీ మర్చిపోయాను నా మా భూమి డైలాగులన్నీ, అంత నాకేం గుర్తులే, నాకు బండి బట్టి పాట ఇలాంటివి అవి. కానీ ఆయనకి ప్రతి డైలాగ్ గుర్తుందమ్మా. నువ్వు ఈడ గుంజబట్టి వాడు ఆడ గుంజబట్టినాడు, ఇలాంటివన్నీ కూడా అనమాట. చిన్న వాటి అన్నిటి కూడా అసలు ఆల్మోస్ట్ స్క్రిప్ట్ చెప్పినట్టు ఉండేది తనతో కూర్చుంటే. తను అన్న ఎంతో ఇన్స్పైర్ చేసింది ఆ సినిమా. నేను ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా, మా ఆఫీస్ పంజగుట్టలో ఉండేది, పంజగుట్ట ఆఫీస్. ఆ పక్కిల్లే రాంగోపాల్ వర్మ వాళ్ళు. ఆయన అప్పుడు చిన్నోడే కదా, ఆ కల్చరు, ఆ సినిమా, గౌతమ్ ఘోష్, వీళ్ళు వాళ్ళు, అది ఎట్లా ఉండేదంటే మన పంజగుట్ట ఆఫీసు అది సినిమా ఆఫీస్లా ఉండేది కాదు. ఇప్పుడు పాటలు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, జన్నాట్య మండలి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు పాటలు, వాళ్ళు డ్యాన్సులు, ఇట్లా గందరగోళంగా ఉండేది అనమాట. ఇటు బెంగాలీ, గౌతమ్ ఘోష్ బెంగాలీ కదా, బెంగాలీ టీం వచ్చేది, వాళ్ళ బెంగాలీ పాటలు, రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్ర మ్యూజిక్. అసలు ఎంత ఒక అద్భుతం అన్నమాట అది. అంటే ఇది 1 year పట్టింది, అది మాకు 2 years పట్టింది మా ఊరి సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా రాంగోపాల్ వర్మకి సినిమా మీద అట్రాక్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది అనమాట. అందుకని ఆయనకి ఇప్పుడు నేను శివ చేస్తున్నప్పుడు ఏ టాపిక్ మేము మాట్లాడుతూ నెమ్మదిగా మా భూమి వైపు వెళ్ళిపోయి ఆ కబుర్లు చెప్తూ ఉండేవాడు అనమాట. అట్లా అనుకోకుండా ఇప్పుడు ఈవెన్ ఈ సినిమా కూడా శేఖర్ కమల్ గారి డైరెక్ట్ ఫోన్ చేసి మీరే వేయాలి ఆ వేషం అనడం, ఇలా ఆశ్చర్యంగానే ఉంటున్నాం. అంటే అందుకనే అనుకుంటాను మరి ఇది ఏది మిస్టిసిజం లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. నేనేం పెద్ద ఎఫర్ట్ పెడతలేదు అంటే, మరి ఎంతోమంది కలలుగానే ప్రాజెక్ట్స్ ఇవన్నీ, ఎంతోమంది జీవితం ఒక డ్రీమ్స్ అనమాట. అటువంటి డ్రీమ్స్ నాకు అనుకోకుండా ఒకదాని వెనకాల ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇవనేక సినిమాలే కాకుండా నేను సినిమా చేయడం, ఆ రోజుల్లో ఆ డైరెక్టర్ మార్కెస్ బర్ట్లే వీళ్ళందరినీ పర్సనల్గా కాంటాక్ట్ చేసి. అసలు దీని గురించి మాట్లాడుకోవాలండి. మీరు సినిమాలు చేస్తున్న టైంలో మంచిగా లైన్గా చాలా సినిమాలు, ఆల్మోస్ట్ 30-35 సినిమాలు చేసి ఉంటారు. అప్పుడు 30 సో ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ప్లే చేశారు. మెయిన్ రోల్ చేశారు, సైడ్ రోల్ చేశారు, క్యారెక్టర్ రోల్స్ చేశారు, రకరకాలు. కొన్నిటికి బాగా గుర్తింపు వచ్చింది, కొన్నిటికి రాకపోయినా మీ పాత్రకు గుర్తింపు వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ బాగా చూసారు మీరు. బట్ వై డిడ్ యు సడన్లీ లీవ్ సినిమా అండి? అది లీవ్ సినిమా కాకుండా మీరు వెళ్ళింది కంప్లీట్గా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ వెళ్ళిపోయారు టోటల్గా, డాక్యుమెంటరీస్ తీయటంలోకి. కనీసం సినిమాల్లో ఉంటూ వేరే సినిమాలు తీయటం, ప్యారలల్ సినిమాకి మీరు పెట్టింది పేరు. సో అసలు అన్నిటినీ అవన్నీ వదిలేసి డాక్యుమెంటరీస్ వైపు ఎందుకు వెళ్ళారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏముండేదంటే, నాకు చాలా ఇష్టమైన దర్శకుడు సత్యజిత్ రే అమ్మ. ఆ టైంలో సుఖదేవ్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఉండేవారు. సత్యజిత్ రే ఫీచర్ ఫిల్మ్స్కి ఎంత ఫేమస్, సుఖదేవ్ డాక్యుమెంటరీస్కి అంత ఫేమస్ అనమాట. నాకు ఆ డాక్యుమెంటరీస్ చూస్తున్నప్పుడు, అంటే సినిమా ఏమో మనం ఒక పాయింట్ని ఇండైరెక్ట్గా చెప్తాం, డాక్యుమెంటరీలో పాయింట్ని డైరెక్ట్గా చెప్తాం. అందుకని నాకు సుఖదేవ్ డాక్యుమెంటరీలు చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతుండేవాడిని. సత్యదేవ్ సినిమాలు అంటే ఎంత ఇష్టం ఉండేదో, సుఖదేవ్ డాక్యుమెంటరీస్ అంటే ఇప్పుడైనా ఇలా డాక్యుమెంటరీస్ చేస్తే బాగుండు అన్నది ఉండేదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ ఘోష్ దగ్గర పేరు చేసినప్పుడు, గౌతమ్ ఘోష్ బోత్ ఇటు ఫీచర్ ఫిల్మ్ మేకర్, అటు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తను హంగ్రీ ఆటమ్ అని డాక్యుమెంటరీ తీసాడు, ఫ్యాంటాస్టిక్ అది. అండ్ సినిమాకి ముందు చేసినటువంటి ఇట్లా నాకు రెండు మిక్స్ అవుతూ ఉండేవి అనమాట. ఇటు కల్చర్, సినిమా సైడ్ ఇది. ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు, ఫిలిం క్లబ్స్ ఉండేవి మాకు. ఫిలిం క్లబ్స్లో ఉన్నప్పుడు డాక్యుమెంటరీస్ చూడడమే, ఇది చేయాలి కదా, మనం చేయాలి కదా అని అంటూ ఉండేదాం. ముఖ్యంగా వైవిధ్యం, జీవితంలో వైవిధ్యం కూడా ఉండాలి అనేది ఒకటి ఉంది. అది నాన్నగారి సాహిత్యంలో పూర్తి వైవిధ్యం ఉన్నట్టే జీవితంలో కూడా నా జీవితంలో వైవిధ్యంగా ఉండాలని చిన్నప్పటి నుంచి ఉంది. ఒకదానికి స్టిక్ అవ్వడం. ఎందుకని 90s ఏమైందంటే అమ్మ, దూరదర్శన్
ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది, అంటే కమర్షియల్ ప్రోగ్రామ్స్. అంతవరకు దూరదర్శన్ వేరు. 89 ఆ టైంలో 89-90 అప్పుడు ఏమవుతుంది, అప్పుడు హిందీలో చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు షోలే తీసినటువంటి రమేష్ చెప్పి దూరదర్శన్కి వచ్చి బునియాద్ సీరియల్ చేశాడు. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు. కుందన్ షా ఫేమస్ ఏ జో హై జిందగీ తీసినాడు, ఆయన షిఫ్ట్ అయిపోయాడు. ఇట్లా ఎంతోమంది షిఫ్ట్ అయ్యి అద్భుతమైన వచ్చేవి. తర్వాత అప్పుడు మాల్గుడి డేస్ అని ఆర్కే నారాయణ స్టోరీస్ దూరదర్శన్లో వెరీ పాపులర్, అంటే శంకర్ నాగ్ చేసేది. అది చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది, అవును ఇలాంటివి నాన్నగారి కథలు, నాన్నగారి ఇవన్నీ మనం దూరదర్శన్కి ఎందుకు చేయకూడదు అని. సో ఫస్ట్ ఏం చేద్దామంటే రెండు చేద్దాంలే, ఇటు యాక్టింగ్ చేద్దాం, అవి కూడా చేయొచ్చు అనుకున్నాం. చేసినప్పుడు నాన్నగారి నవల వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్నారు సాహిత్య అకాడమీ నవలేదని అయితే ఈజీగా ఉంటుందండి మాకు శాంక్షన్ చేయడం అంటే, అప్పుడు పరమేశ్వర శాస్త్రి విన్నాము వాడికి సజెస్ట్ చేస్తే వాడు చాలా బాగుంటుందండి చేద్దాం అన్నారు. సో ఇక అది చేద్దాం అనుకునే టైంకే అప్పుడు తెలుగు సినిమా టాకీ డైమండ్ జూబ్లీ వచ్చి మీరు ఈ డాక్యుమెంటరీ ఇట్లా సినిమా మీకు మీ బ్యాక్గ్రౌండ్ అంతా సినిమా కదా, ఇది ఎందుకు ఆలోచించకూడదు అన్నారు అన్నమాట. అంటే అప్పటికేంటంటే అంతకుముందే మన సిమ్మి గారి వాళ్ళు రాజ్ కపూర్ మీద చాలా మంచి డాక్యుమెంటరీ, చాలా అది చూసినప్పుడు అనుకున్నా ఇలాంటివి మనం ఎందుకు చేయకూడదు, అంటే ఒకళ్ళ మీదనే కదా ఒక సిరీస్ లాగా చేస్తే ఆ ప్రిజర్వ్ చేసి పెట్టినట్టుండేది కదా అని. అట్లనే క్రికెట్లో గవాస్కర్ ప్రెజెన్స్ అని క్రికెట్ సిరీస్ వచ్చాను. ఈ రెండు మిక్స్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి దూరదర్శన్ వాళ్ళకి సజెస్ట్ చేశారు. ఇట్లా ఉంటుంది ఏంటంటే వాళ్ళు అద్భుతం, మీరు వెంటనే టేకప్ చేయండి అంటే నేను మరి ఈ నవల ఇప్పుడు చేయాలి కదంటే దానికి కొంచెం టైం తీసుకోండి, ఇది ఇయర్ టెలికాస్ట్ కావాలి కదా అన్నారు. సో నేను వెంటనే అది మెటీరియలైజ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలోనే ఏమంటే మళ్ళీ అంకురం చేయమని అడిగారు. అంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఈ వర్క్ చేస్తూ మళ్ళీ అంకురం చేయాలా వద్దా అనుకుంటున్న టైంలో మా ఫ్రెండ్ అన్నాడు, అదేంటి వాళ్ళు అదే వచ్చి తలుపు తట్టినప్పుడు అంత మంచి ఇది అంటే చేయొచ్చు కదా అన్నారు. ముందు ఎస్టేట్ చేసిన 4-5 సీన్స్ అంటారు నాకున్నాయి. ఆ 5 సీన్స్ క్యారెక్టర్ నిలబడుతుందా, లేకపోతే వేషం లేక వీడి వేషం వేస్తున్నాడా, ఎట్లా అన్నది డైలమా అయింది. తర్వాత దానికి మధు అంబత్ మంచి కెమెరామెన్ అమ్మ, చాలా అద్భుతమైన కెమెరామెన్. అతను అన్నాడు చాలా బాగుంటుంది సాయి చంద్ర, డెఫినెట్గా వేషము చాలా కీ రోల్ ఈ సినిమాలో అది, అతను భరోసా ఇచ్చాడు అనమాట. సో నేను అందులో ఓంపూరి ఉన్నాడు, ఓంపూరితో చేసే అవకాశం మనం పోగొట్టుకోవాలి, చాలా బాగుంటుంది కదా. అందుకంటే నేను ఎంత ప్యారలల్ సినిమా చేసినా ఆ నార్త్ సైడ్ నుంచి వచ్చినట్టు శబానా వీళ్ళతో ఆ బంచ్తో ఎప్పుడు చేయలేదు అనమాట. సో ఓంపూరి కూడా ఉన్నాడు, రేవతి ఉంది, చేయొచ్చు కదా బాగుంటుంది అని తీసుకుని అది చేసి ఇవి ఏమవుతుందంటే అది చేసి రాజమండ్రి షూటింగ్ చేసి వీళ్ళేమో దూరదర్శన్ వాళ్ళు ఫోన్ చేసి కొన్ని ఇయర్ అయిపోతా ఉంది మీరు తొందరగా టేకప్ చేయండి అని వీళ్ళు ఇన్ని ప్రెజర్స్ అయిపోయినప్పుడు నేనే అనుకున్నాను నువ్వు ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, యాక్టింగ్ చేస్తావా అవి చేస్తావా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటే అప్పుడు అనుకున్నాను ఇన్ని మంచి వేషాలు వేసాం కదా, ఇది ఒక గొప్ప అవకాశం. దూరదర్శన్ అంటే అప్పుడు చాలా పవర్ఫుల్ మీడియాగా తయారైంది అనమాట. ఇది నీ చేతుల్లో ఉంటుంది ప్రాజెక్ట్స్ ఉంది, ప్లస్ నాన్నగారు వర్క్స్ చేయొచ్చు, నీకు ఇష్టమైన ప్రాజెక్ట్స్ చేయొచ్చు, నేను చేసావు, యాక్టింగ్ చేసావు, మా ఊరి నుంచి అంకురం వర్క్ చేసావు, ఇవెందుకు నువ్వు చేయకూడదు అంటే ఇంకా నెమ్మదిగా ఇక అది యాక్టింగ్ మూమెంట్స్ ఇక షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే దాని తర్వాత పరమేశ్వర శాస్త్రి వినామా, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గోపిచంద్కి అమెరికా అని హిందీ చేయడం, ఇవన్నీ హిందీ నెట్వర్క్ చేయడం చేసేటప్పటికి ఇంకా 1 by 1 నేను అప్పుడు అంకురం మానేసినప్పుడు ఒకటి అనుకున్నాం, నాకు చెప్పినట్టు ఇది సెబాటికల్ బ్రేక్ అనుకుందాం, ఇవి చేసి మళ్ళీ వద్దాం సినిమాకి అని. అందుకని అట్లా ఆ స్ఫూర్తిగా మానేస్తే నా భావన ఎందుకు మనకు ఉండాలి, మరి ఎప్పుడైనా రావచ్చులే అనుకున్నా. తర్వాత ఇవన్నీ చేసి తర్వాత ఇవన్నీ బాగా సక్సెస్ అయ్యేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నాకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అనమాట. అంటే అగ్రికల్చర్, తర్వాత రూరల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, వీటన్నిటి మీద డాక్యుమెంటరీస్ ఫ్యూజ్ శాంక్షన్స్ స్టార్ట్ అయినాయి. ముందు అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే అమ్మా, మనం సిటీలో ఉంటున్నాం, మనం అసలు ఆ కోణమే ఆలోచించట్లేదే అటు, అంటే నాకు గిల్టీనెస్ అనమాట. నాన్నగారికి ఏమో చాలా ఇష్టం రైతు జీవితాలు అంటే, ఆయన అద్భుతమైన కథలు ఉన్నాయంట, మమకారం, ఈ సినిమా కథలన్నీ కూడా. మనం ఎందుకు చేయకూడదు, అతను రైతు ఇలా గ్రామీణ జీవితం ఇవన్నీ మనం ఇప్పుడు నగర జీవితంలోనే ఉంటున్నాం కదా, అవి ఎందుకు చేయకూడదు అని అగ్రికల్చర్ చేశాను. అగ్రికల్చర్ చేయడం అనేది బాగా నేను చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే అవన్నీ రీసెర్చ్ డాక్యుమెంటరీస్ అమ్మా అవి, అంటే సైంటిస్టులు వాళ్ళందరూ అగ్రికల్చర్ సైంటిస్టులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి డాక్యుమెంటరీస్ అనమాట. రైస్ మీద, జౌర్ మీద, తర్వాత ఈ గ్రెయిన్స్ని ఎలకలు తినేస్తూ ఉంటాయి, పక్షులు తినే, వాటిని ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, గ్రెయిన్ స్టోరేజ్ ఎలా చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా చాలా చేశారు కదా.
ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా చాలా చేశారు కదా అవన్నీ డాక్యుమెంటరీస్. చేశాను. అవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా అనుకోకుండా కార్పొరేట్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఆ టైంలోనే యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా యుఎన్డిపి ప్రాజెక్ట్స్ చాలా చేయాల్సి వచ్చినాయి. అన్నీ ఏంటంటే రూరల్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది అనమాట. రూరల్ సో చేద్దామని. డెస్టినీ చూడండి, ఎవ్రీథింగ్ మీ డోర్ స్టెప్కి వచ్చాయి. అన్నీ మీ దగ్గరికి వచ్చి మీ తలుపు తట్టాయి తప్ప మీరు ఎవరి తలుపు తట్టలేదు ఇంతవరకు. అది అలా జరగలేదమ్మా. అది ఎందుకు మరి అలా. కానీ ఒక్క విషయం చెప్పండి, అది గర్వంగా అయితే చెప్తున్నా జరిగింది. బట్ ఆనెస్ట్ ఒక విషయం చెప్పండి, 1987-88 నుంచి కొంచెం మీకు సినిమాల్లో పాత్రలు కూడా అంటే మీరు అనుకున్న మంచి మంచి పాత్రలు రాకపోవటం, నిజంగా మంచి అంటే క్రూషియల్ రోల్స్. అదే అంకురం వరకు వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైనా సినిమా నటన అన్నది నా ప్రాణం అమ్మ, నా నైతిక బాధ్యత అనుకుంటాను అది అనమాట. ఎట్లయినా చేయాలి అది అని చెప్పి. అంటే టెంప్ట్ ఇది రాలేదు. ఇప్పుడు చాలామంది ఆఫర్ చేశారు. అప్పుడు ఏంటి అది చూసేవాడిని పోనీ గ్యాప్ తీసుకొని చేద్దామంటే టెంప్ట్ మనం. ఎందుకంటే పొద్దున్నే షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఇవాళ షూటింగ్కి వెళ్తున్నాం, ఒక అద్భుతం సినిమా సీన్ చేయబోతున్నాం, మంచి యాక్టర్స్తో కలిసి కాంబినేషన్ చేయబోతున్నాం. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు సినిమాకి వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా. అది నేను మా భూమి నుంచి అంకురం వరకు ఎంజాయ్ చేశాను. మా భూమిలో గౌతమ్ ఘోష్ డైరెక్షన్లోకి వెళ్తున్నాం, చేస్తున్నాం, ఎలా ఉంటుంది అని. అంకురంలో కూడా వెళ్తున్నప్పుడు ఓంపూరి వీళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళతో కలిపి చేద్దాం. వాళ్ళు షూటింగ్ వెళ్తున్నప్పుడు ఆ ఉత్సాహం ఉంటే చాలా బాగుంటున్నాం. అది మళ్ళీ నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు అనుభవించాను అనమాట. 1 year శేఖర్ సినిమా, సాయిపల్లి ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్, వీళ్ళందరితో చేస్తున్నాం. మనం ఆ కాంపిటీషన్లో ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉంటాం, ఇవన్నీ చేసుకుని చేసి అలా మధ్యలో ఏది చేయడానికి చాలామంది చేశారు కానీ అట్లా అట్రాక్ట్ అంటే సర్వం మానేసి వచ్చి చేయాలని ఉండాలమ్మా యాక్టింగ్ అంటే. నేను అదే అనుకున్నా, ఈ సినిమా చేస్తున్నాను, మన తండ్రి పాత్ర వేస్తున్నానని ఒప్పుకున్న తర్వాత సర్వం వడ్డుతాం ఇక అంతే. ఇప్పుడు నాకు యుఎన్డిపి వాళ్ళు కానీ ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినా దాన్ని పక్కన పెట్టేద్దాం, ఈ పాత్ర కోసం సర్వం వడ్డు చేయాలి ఇక. ఎందుకంటే పక్కన సాయిపల్లి కూడా నా కూతురుంది. పెద్ద ఛాలెంజ్ ప్లస్ క్యారెక్టర్ కూడా. అంటే చెప్పడానికి ఏం లేదు కానీ చేయడానికి చాలా ఉంది ఆ పాత్రలో. అట్లా అదొక గమ్మత్తుగా జరిగింది. అయితే సినిమా డాక్యుమెంటరీ మీరు తీస్తున్నప్పుడు మీరు ఎంచుకున్న ద డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ హైలీ అంటే లెజెండరీస్ టోటల్గా. అసలు మార్కస్ బర్క్లీ మీద చేయటం అన్నది అది ఎవరు ఇంతవరకు చేయలేదు. అంటే ఆలోచన కూడా రాదు అసలు ఆ వ్యక్తి దొరకడం కూడా గ్రేట్. ముందు అంటే నాన్నగారి సినిమాలు చేయడం, నాన్నగారి సినిమాలో ఉండడం, వీళ్ళందరూ నాన్నగారి కాంటెంపరీస్. తర్వాత ఎల్లి ప్రసాద్ గారి ఫస్ట్ సినిమా గృహప్రవేశానికి నాన్నగారి స్క్రిప్ట్ అనమాట. అట్లా ఆయనకి చాలా గ్రాటిట్యూడ్ నాన్నగారు అండి. అసలు సాయిచంద్ గారు వీళ్ళందరివి చేయటం ఒక ఎత్తు, అంటే వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేయటం, వాళ్ళ మీద ½ an hour డాక్యుమెంటరీలు ఓకే. బట్ మీరు బాపు రమణ గారిని మాట్లాడిచ్చారు. అసలు అది ఇట్ ఈస్ ఐ థింక్ అది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు, అరుదైన కాదు, అసలు ఎవరికి సాధ్యం కాదు టోటల్గా. ఏమైందంటే నేను బాపు గారు రమణ గారు సినిమా కూడా చేశాను. నేను అప్పటికి పెళ్లి చేస్తున్నాను, అయినా కూడా వాళ్ళు అసలు ఇవ్వరు కదా ఇంటర్వ్యూలు, ఇవ్వరు, ఎవరితో మాట్లాడరు, కెమెరా ముందుకు రారు. అది మా వదిలే సాయిచంద్ వదిలిన ఇంటర్వ్యూస్. అది నేనే వదలదలుచుకోలేదు వాళ్ళని. సో నవోదయ పబ్లిషర్స్ అని మాకు నాన్నగారు పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు బాపు గారికి చాలా క్లోజ్ అని రామన్నారు. ఆయనకి చెప్పా, ఆయన ఉత్తరాలు రాశారు. ఆయన ఉత్తరాలు రాసినా రెస్పాండ్ లేదు. ఏం చేయాలి అనుకుని నేను ఏం చేశానంటే చివరి ప్రయత్నంగా ఎల్లి ప్రసాద్ గారి మీద అప్పుడు చేసి ఉంచా ఆల్రెడీ. ఎల్లి ప్రసాద్ గారు, మార్కేజ్ బర్ట్లే, సాలు రాజేశ్వరరావు అంటే బాపు గారికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఎప్పుడు బాపు గారు అంటారు, నాకు ఆయన రమణ గారి జోకు, ఈయనకి సాలు రాజేశ్వరరావు అంటే ఇష్టం, తీసిన సినిమాల మటుకు మహాదేవుని మ్యూజిక్. అట్లా సాలు రాజేశ్వరరావుది, మార్కేజ్ బర్ట్లేది, ఎల్లి ప్రసాద్ గారిది క్యాసెట్ చేసి ఆయనకి పంపించి చెప్పా, సార్ నేను క్యాసెట్ పంపుతున్నాను, చూడండి, మీరు చూసి మీకు నచ్చితే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం, ఒకసారి అట్లా ఉంటుంది ఫార్మేట్, ఒకసారి చూడండి. ఏమమ్మా చూశారు, నెక్స్ట్ డే ఫోన్ చేసి నేను చేస్తున్నాం ఇది అన్నారు. నాకు అది నిజంగా ఒక వండర్ అనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికీ అది మేము చేయడం కాదు, వాళ్ళే ఎలా చేస్తే బాగుంటుంది అన్నదాన్ని ప్లాన్ చేశారనమాట. ఇట్లా మీ ఇద్దరం యాక్చువల్లీ సినిమా డాక్యుమెంటరీస్ పూర్తిగా ఇండివిజువల్గా, ఇప్పుడు బాబు మన ఎల్లి ప్రసాద్ గారే, నాగిరెడ్డి గారే, మార్కేజ్ బట్లే అని సాలు రాజేశ్వరరావు. ఈ డాక్యుమెంట్లో ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు కలిపి చేస్తారనమాట. ఆయన స్టూడియో ఆయన అంతా అరేంజ్ చేశారు, ఆయన స్టూడియోలో చేసాము, ఆయన అంతా అరేంజ్ చేశారు. కింద కుర్చీలో కూర్చుందామంటే కింద కూర్చుంటే బాగుంటుందో సాయిచంద్ అంటే నేను మళ్ళీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందని వాళ్ళ కెమెరామెన్తోనే అది షూట్ చేయించాను.
ఆర్కే రాజ్ అని ఉన్నారు, వాళ్ళకి రెగ్యులర్ తీసి ఆయన కెమెరాగా ఆయన నాకు కూడా బాగా క్లోజు, నా సినిమాలు కూడా చేసి సరే ఈసారి వీళ్ళు చేస్తున్నారు సార్ మీరు వచ్చి చేయండి అంటే ఆయన వచ్చారు. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లాగా ఉంది. స్క్రిప్ట్ లాగా వాళ్ళే చేశారమ్మా, చాలా అద్భుతంగా చేశారు. నేను మాట్లాడతారు ఒక సినిమా గురించి, ఆయన మాట్లాడతారు ఒక సినిమా గురించి, మాకు పొగరు ఆ రోజుల్లో, అందుకని మేము పొగరుగా ఇలా చేసామని చెప్తారు ఇట్లా అనమాట. చాలా అద్భుతంగా వచ్చింది. అంటే అన్నీ చాలా బాగుంటాయి. ఇదేంటంటే మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట బాబు రమణ గారు చేసింది అనమాట. ఇక వాళ్ళ ఆతిథ్యం ఉంటుందమ్మా, నిజంగా మనం ఫిదా అయిపోవాల్సిందే. వాళ్ళ ఇంటికి మన షూటింగ్కి వెళ్తే మొత్తం అందరికీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి, ఒక బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ వడ ఒక ఇది కాదు, ఇదే మన పని మీద మనం ఒక గంట సేపు షూటింగ్కి వెళ్తాం, మొత్తం అరేంజ్ చేస్తున్నాయమ్మా. పొంగలు, ఇడ్లీ, వడ, పెసరట్టు, దోశ, పూతరేకులు, అది ఏంటది నాకు అర్థమే కదా, దిస్ ఇస్ బ్రేక్ఫాస్ట్ అని. ఇంక నేను ఇందాక చెప్పినట్టు మనం అందరం ఫిదా అయిపోవాల్సిందే వాళ్ళ ఆతిథ్యానికి. అప్పుడు మాట్లాడని బాబు గారు మాట్లాడడం అన్నది తెలుగు ప్రజలు ఎంత ఆనందించారమ్మా అది టెలికాస్ట్ అయినప్పుడు మాట. సో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీకు ఫిదాతో సినిమా ద్వారా జనాలందరూ ఫిదా అయిపోయారు. ఫస్ట్ మిమ్మల్ని చూసి, మీ రోల్ని చూసి, మీ క్యారెక్టర్ని చూసి ఇంకా సూపర్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఏంటి భవిష్యత్తు? ఇప్పుడు 100% ఇంకా మీ తలుపు తట్టడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మీ వెంట పడతారు, మీ క్యూలు కడతారు. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను మొదటి నుంచి కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉందామని అనుకుంటా ఉన్నాము. అంటే మా భూమి నుంచి అంకురం వరకు చేసిన, ఆ తర్వాత నేను డాక్యుమెంటరీ చేసిన, ఏది చేసినా ఒక సోషల్లీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నైతిక బాధ్యతతో మనం వ్యవహరించాలి, ఏది చేసినా అలా ఉండాలి అనే దాంతో చేస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా ఏది చేసినా కూడా ఆ బాధ్యతతోనే, అంటే నా బాధ్యతనే చేస్తాను. కానీ అదే కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉండాలి, మంచి సినిమాలు చేద్దాము. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఇంత మంచి సినిమా చేసి రేపు నేను ఏదైనా మామూలు 2 సినిమాలు చేస్తే మీరే ఇంత నన్ను మెచ్చుకునేవాళ్ళు, మీరే అంటే అంత మంచి సినిమా చేసి మీకు ఏం అవసరం వచ్చినా సినిమాలు చేశారండి అని మీరు అంటున్నారు అనే కాకుండా నా మనసు కూడా ఒప్పుకోవట్లేదమ్మా అది. అందుకని ఏదైనా మంచి వేషం వచ్చినప్పుడు నేను నెవర్, అంటే మా భూమి నుంచి ఈ సినిమా వరకు నెవర్ వరీడ్ అబౌట్ రిమండేషన్స్ అమ్మా. నేను సంపాదించుకుంటున్నాను, నాకు ఉంటున్నాయి, నాకు కానీ నటన నా ప్రాణం ఎక్కాది అంతే. దానికోసం సర్వ శక్తులు కొడతాను, సర్వం పోగొట్టుకోవడానికి సిద్ధమే. కానీ ఆ పాత్ర కూడా అలా ఉండాలి, ఒక ఛాలెంజ్లా ఉండాలి. నేను అన్నీ వదులుకొని ఆ పాత్ర నన్ను పిలుస్తుంటే నేను పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట. బట్ నిజంగా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అండి, మేబీ ఫ్రమ్ నౌ నెక్స్ట్ 2-3 years అనుకుందాం, ఒక చిన్న హైపోథెటికల్గా. ఈ 2-3 yearsలో మీకు యు ఆర్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్, అది కూడా గుడ్ ఆఫర్స్, ద బెస్ట్ ఆఫర్స్, మిమ్మల్ని ఎక్సైట్ చేసే ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీ డాక్యుమెంటరీల పరిస్థితి ఏంటి? మీరు చేసే మీ ఇతర పనుల పరిస్థితి ఏంటి? ఇంకొక మనిషికి 24 hours ఇచ్చారు కదమ్మా, మనకి టైం లేదని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఆ సేమ్ అవర్సే గాంధీకి ఇచ్చారు, టాటాకి ఇచ్చారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఎలా చేశారు, మనం అలాగే చేయగలం అనుకోవాలనుకుంటామా. సో యూ మేనేజ్ బోత్? ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. ఎందుకంటే టైం మేనేజ్మెంటే కదా తల్లి ఉండేది అంతా జనరల్గా. ఎందుకంటే గాంధీ గారిని ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. అంత స్వతంత్ర పోరాటంలో ఉండి ఆయన ఎవరైనా ఉత్తరం రాస్తే వెంటనే ఉత్తరం రాసేవాడు ఆయన. తర్వాత ఏ పని ఉంటే ఆ పనికి అటెండ్ అవుతుండేవాడు. మరి ఆయనకి కుదిరిన టైము అదే 24 hours కదమ్మా మనకి దేవుడు సృష్టించింది. మనకి టైం లేదు అనుకోవడం అనేది మనం తప్పించుకునే వాంకే అమ్మ. అది అంటే డెడికేటెడ్గా పూర్తిగా దానికి న్యాయం చేయడం కోసం అని కొంచెం దాని నుంచి బ్రేక్ తీసుకోవడం ఈజ్ డిఫరెంట్. కానీ నాకు టైం లేక చేశాను అనేది మటుకు పూర్తిగా మనం ఎస్కేప్ చేసుకోవడమే అవుతుంది. మళ్ళీ ఒకసారి ఫిదా సినిమా దగ్గరికి వద్దామండి. ఫిదా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు బేసికల్గా వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన ఏది థీమ్ ఎంచుకున్నా దానికి ఖచ్చితంగా అంటే ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది ఆయన. ఆ గట్ ఫీలింగ్తోనే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు శేఖర్ గారు మీ పేరు సజెస్ట్ చేసినప్పుడు దిల్ రాజు గారి రియాక్షన్స్ ఏంటంటే అప్పుడు అంటే ఈ సినిమా నేను అనుకోవడం అమ్మా, అది శేఖర్ గారికి టోటల్గా వదిలేశాడు ఆయన దిల్ రాజు గారు. శేఖర్ గారి నిర్ణయాలే అక్కడ అనమాట. ఆయన ఏది చెప్తే ఇక దిల్ రాజు గారు అది. జనరల్గా దిల్ రాజు గారు కొంచెం స్క్రిప్ట్లోనే ప్రాజెక్ట్లోనే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎందుకో అది అంటే శేఖర్ గారు పెట్టిన కండిషన్ కూడా అది ఉండేదేమో, వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమో తెలియదు. కానీ ఈ సినిమా ఎవ్రీథింగ్ ఈవెన్ ప్రొడక్షన్లో కూడా వాళ్ళ ప్రొడక్షన్ పీపుల్ చాలా తక్కువ ఉండే, శేఖర్ గారి ప్రొడక్షన్ పీపులే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. అన్నీ ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్ కేర్ బై వీళ్ళ గ్రూప్ టీమే ఉండేది అనమాట. ఈయన అసిస్టెంట్ దగ్గర కెమెరా అంత మొత్తం వాళ్ళ ఆయన ఏదో ఉంది కదమ్మా, ఏంటో మీరు జోక్ కూడా వేసారు అప్పుడు ఆయన కంపెనీ పేరు
Amigos. ఆయన అమిగోస్ మీద ఆయన ఇంటర్వ్యూలో మొత్తం వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది అక్కడ. మొత్తం అమిగోస్ గ్యాంగే అది. దిల్ రాజు గారు ఆయనకి పూర్తిగా ఆయనకి చేశాను. ప్లస్ దిల్ రాజు గారు అంటే నేను అనుకుంటున్నాను దిల్ రాజు గారు ఉండబట్టే ఇప్పటికీ చిన్న సినిమాలు వస్తున్నాయేమో ఇక్కడ అని. అంత పెద్ద ప్రొడ్యూసర్ అయిన కూడా చిన్న సినిమాలకి ఆయన ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ రియల్లీ గ్రేట్ అమ్మా. ఆయన ఎప్పుడైనా షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అంటే దిల్ రాజు గారు రెగ్యులర్ షూటింగ్లో ఉంటారనేవాళ్ళు. మన సినిమాకి దీనికి మటుకు చాలా తక్కువ ఆయన వచ్చిందనమాట. పూర్తిగా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినట్టు ఆ ప్రాజెక్ట్. రిలీజ్ అయ్యాక దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి మిమ్మల్ని చూసి? దిల్ రాజు గారి వల్ల నాకు చాలా మంచి జరిగింది ఏంటంటే, ఆయన సోదరుడు నరసింహారెడ్డి గారు నేనంటే చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. అంతకుముందు పరిచయం లేదు. ఈ సినిమా వల్ల నాకు ఆయన వల్ల జరిగిన గొప్ప ఏంటంటే ఆయన ఒక ఆప్తమిత్రుడు దొరకడం నరసింహారెడ్డి గారు అనమాట. అయితే ఒకటండి, దిల్ రాజు గారు పక్కన పెట్టండి, మిగతా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు పర్సనల్గా కాల్ చేసి లేకపోతే పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఈ సినిమా గురించి ఏమైనా అప్రిసియేషన్స్ అవి చేశారా? చాలా అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అక్కడ ఉన్నారు మన అమెరికాలో. నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తాను. ఆయన ఎప్పుడు మహబూబ్ నుంచి అంకురం వరకు అన్ని సినిమాలతోనూ చూశాడు. ఎప్పుడు నువ్వు బాగా చేసావు అని ఒక మాట కూడా అనలేదు. ఈ సినిమా చూసి అమెరికా నుంచి నాకు మెసేజ్ పంపించాడు, కంగ్రాట్స్ ఫర్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అని. నేను స్టన్ అయిపోయి ఈయన దగ్గర నుంచి ఇంత పొగడితే ఏంటని నేను ఫోన్ చేశాను. అదేంటనే నువ్వు అన్ని సినిమాలు చూసి ఒక్కరోజు కూడా బాగా చేసేవాళ్ళు బాగానే చేసేవాళ్ళని కూడా అనలేదు, దీనికేంటి ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నావు అంటే, ఏదైనా రా ఈ సినిమా నీది నీ కూతురుదే అన్న. మీ ఇద్దరు సినిమా అన్నాడు. ఇంకా ఎవరు మాట్లాడారు? ఇంకా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, అలన్ శ్రీధర్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్. అంటే ముఖ్యంగా అమ్మ చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉన్నారు, అది స్టూడెంట్స్ వాళ్ళు అందరూ రకరకాల. ఇంకా అంటే నేను బాగుంటుంది అంటే శేఖర్ కమల్ ముందు నుంచి అంటున్నాడు, రిలీజ్ తర్వాత అందరూ మీకు ఫిదా అయిపోతారండి అని. అది అట్లానే జరిగింది అనమాట. అయితే సాయి చంద్ గారికి ఒకవేళ ఆ సినిమాలో గడ్డం, ఆ తెల్లగడ్డం లేకపోయి ఉంటే మిమ్మల్ని నాన్న అని ఎవరు అనరేమో, ఊహించుకోరేమో. సాయి పల్లవి అదే అంటుంది, ఒకసారి గడ్డం అవి లేకుండా ఫస్ట్ వచ్చినప్పుడు అది చేస్తే అందనమాట, నాన్న యూ ఆర్ నాట్ లుకింగ్ లైక్ నాన్న, యూ లుకింగ్ లైక్ బ్రదర్. నన్ను యాక్చువల్లీ ఫస్ట్ నన్ను వాళ్ళు అనుకున్నప్పటికీ నాకు గడ్డం లేదమ్మా, గడ్డం లేదు. శేఖర్ గారు అన్నారు బాగుందండి ఇలా గడ్డం లేకుండా. మేము ఫోటోలో చూసాం, ఫ్రెంచ్ బేడ్ ఉంది, గడ్డం పెంచితే బాగుంటుంది అనుకున్నాము, బాగుందండి గడ్డం లేకుండా ఇలాగే ఉంచుదాం అంటే, దాని కో డైరెక్టర్ సూర్య అని ఉన్నాడు, లేదన్నా వాళ్ళని అన్నాడు అన్నమాట, లేదన్నా గడ్డం పెంచుదాం మనకు ఆప్షన్ ఉంటుంది కదా, బాలేకపోతే అప్పుడు తీసేయచ్చు అన్నారు. కొంచెం గడ్డం పెంచగానే అందరూ చాలా బాగుందని. కానీ గడ్డం పెంచడం అనేది చాలా అడ్వాంటేజ్. అంటే నేను ఇంతవరకు ఏ సినిమాలోనూ గడ్డం పెంచి చేసింది లేదు. ఈ సినిమాలో చేయడం వల్ల ఒక నిండుదనం వచ్చిందనో అనుకుంటా ఉన్నాను అనమాట. మీ ఇంటర్వ్యూ చేస్తానని చెప్తే సాయి పల్లవిను సరేంజ అన్నారు, నువ్వు గడ్డం తీసి నువ్వు ఆ పంచలు అవన్నీ కట్టుకోకు, గడ్డం తీసేసి రఫ్ అండ్ టఫ్ గడ్డ వెళ్ళి కూర్చొని చేయని చెప్పి వాళ్ళు. ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా నేను పంచ కట్టుకుందాం అనుకున్నాను అమ్మా. పంచకట్టడం వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు కావాలన్నమాట. నువ్వు పంచ ఎట్లా కట్టుకుంటావు, నువ్వు సినిమాలో పంచ కట్టుకొని ఇక్కడ పంచ కట్టుకొని నువ్వు ఏదో బ్లేజర్ వేసుకుని వెళ్ళు, అది ఇదని వాళ్ళ డైరెక్షన్స్ అనమాట. అంతేనా? అసలు మీకు 61 years అంటే ఎవరు నమ్మరు. 1956 బాగుంది. యూ రియలీ డోంట్ లుక్ దట్ సార్, యూ డోంట్ లుక్ యువర్ ఏజ్. అంటే ఏజ్ గురించి అందరూ అలాగే ఉంటున్నారేమో అనుకుంటున్నాను ఈ మధ్య. కొంచెం అందరూ కొంచెం ఫిట్నెస్ హెల్త్ అన్నీ కేర్ చేసి, నాగార్జున వెంకటేష్ అందరూ అలాగే ఉంటున్నారు. అంటే నాకంటే ఒక 2-3 years యంగర్ వాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు కదా. అయితే సాయి చంద్ గారు బయట అన్ని పనులు, డాక్యుమెంటరీలు, సినిమాలు, మిగతా పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకొని మీరు ఇంటికి వచ్చాక యు ఆర్ లోన్లీ మ్యాన్ కాదమ్మా. నేను యాక్చువల్లీ నేను 6 ఫ్యామిలీలో 6 members అమ్మా, అందరం జాయింట్ ఫ్యామిలీ. నేను యంగెస్ట్ అనమాట. సో ఇంట్లో అందరం కలిసి ఉంటారండి. అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఈ పక్కన ఇది అందరం అక్కడ ఉంటాం అనమాట. ఇది నేను ఆఫీసు ఆ సెటప్ లాగా వాడుకుంటూ ఉంటాను. సో ఇంట్లో క్రికెట్లు ఆడుతూ ఉంటాను. మొన్నటిదాకా అమెరికా నుంచి వచ్చిన చిల్డ్రన్ వాళ్ళందరూ ఉన్నారు అనమాట. అట్లా ఎప్పుడు ఇంకొకటి కూడా నేను అనుకుంటాను, అమ్మ మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటే 10 మందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటాం. మంది వసుదైక కుటుంబం అనుకుంటే ఒంటరిగా ఉన్నాం 10 మందిలో ఉన్నట్టే ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటానమ్మా మంది వసుదైక కుటుంబం అనుకుంటాను. సో నాకు ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చిన్న బోర్ కొట్టినా కూడా నేను మా కజిన్స్ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటినే కాదు కజిన్స్ దగ్గరికి వెళ్ళడం, ఇంకో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం అట్లా ఎప్పుడు చేస్తూ ఉంటాను.
మనం ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనం వస్తుంది. అంటే ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది కదమ్మా. నేను ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరితనం అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదనమాట. ఒంటరిగా లోన్లీనెస్, చాలామంది అంటారు ఒంటరితనం లోన్లీనెస్ అంటే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. కానీ ఏకాంతంగా ఉండడం అన్న మటుకు చాలా ఇష్టపడతాను. అంటే నాతో నేను ఉండొచ్చు కదా కొంచెంసేపు. కానీ మీరు పుట్టి పెరిగిందంతా కళలు, రచయితలు, అలాంటి కుటుంబం, అలాగే సినిమాలు. సో మీరు ఎక్కువ జనాల మధ్యలోనే ఎప్పుడు ఉంటారు అండ్ రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అవుతారు, ఎంతో మందితోని ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మీరు ఎవరిని ఇష్టపడకపోవటం ఏంటి? ఏ అమ్మాయిని మీరు ఇష్టపడలేదా? ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ఎవరు మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేయలేదా? అసలు అది జరగకుండా ఎలా ఉంది అని నాకు ఒక ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక జోక్ చెప్తా ఉంటాను. మీరు అడిగినప్పుడు నాకు లవ్ స్టోరీ ఉంది. వెన్ ఐ వాజ్ 18 ఐ ప్రపోజ్డ్ ఎ గర్ల్. ఓకే. షీ రిజెక్టెడ్. ఆఫ్టర్ దట్ ఐ లివ్డ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అని. ఓకే. 18 ఏళ్ళకే ఒకసారి రిజెక్షన్ అసలు ఎవరిని ప్రపోజ్ చేయలేదు. హ్యాపీలీ ఫర్ ఎవర్ అది. ఎందుకంటే అంత డీప్గా హర్ట్ అయ్యారా ఒక రిజెక్షన్? ఊరికే చెప్తా ఉన్నాను. అంటే అట్లా ఇవి లవ్ స్టోరీలు ఇవి అట్లా ఆడపిల్లల వైపే చూడలేదా అంటే క్రష్ లేకుండా ఉండము. చిన్నప్పటి నుంచి టీనేజ్లో ఉన్నప్పుడు ఆ క్రష్లో ఉంటాయి. ఏదో ఇందాక చెప్పినట్టు ఎక్కడో తెలియకుండా వివేకానంద ఫిలాసఫీ వెంటాడుతూ ఉంటున్నాను అనమాట. ఏదైనా చేద్దాము, ఏదైనా చేయొచ్చు కదా, వీటికన్నిటికన్నా ముఖ్యమైన పనులు కొన్ని చేయొచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్, వాట్ ఈజ్ లైఫ్ అకార్డింగ్ టు యూ? మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి? అంటే జీవితం జీవించడానికే కాదు సాధించడానికి కూడా అన్నది అందరూ అంటారు. నేను జీవితంలో ఉన్న మాధుర్యం మటుకు ఈ జీవితాంతం ఒక ముందు అనుకునేవాడినమ్మా. అంటే కరెక్ట్గా చెప్పాలంటే నా జీవితాన్ని 2 పుస్తకాలు చాలా ఇన్స్పైర్ చేసినాయమ్మా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐరన్ హీల్ అని జాక్ లండన్ బుక్ ఒకటి ఉండేది, రైటర్ జాక్ లండన్. తర్వాత హెర్మన్ హ్యూస్ది సిద్ధార్థ నవల. ఈ 2 నా జీవితాన్ని చాలా ఇన్స్పైర్ చేసింది. రెండు ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ నావల్స్ అనమాట. ఇదేంట ఐరన్ హీల్ పూర్తిగా కార్మికుల సమస్య దాంతో ఉన్నటువంటిది, సిద్ధార్థ ఏమో పూర్తిగా స్పిరిచువల్ లైఫ్లో ఉన్నటువంటిది. 2 ఎందుకు నన్ను అట్రాక్ట్ చేసినాయని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటానమ్మా నేను ఇప్పుడు. అంటే ఒక జూయిష్ ఫిలాసఫర్ ఒకటి ఉంది, నా జీవితం నేను జీవించకపోతే ఎవరు జీవిస్తారు, నా జీవితమే నేను జీవిస్తే ఈ జీవితానికి పరమార్థమే ఉంది అని. జనరల్గా ఫాలో దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంకా మళ్ళీ తెర మీద చూడాలనుకుంటున్నాం. ఇట్స్ సచ్ గుడ్ రోల్స్ బికాజ్ మీరు ఫిదాతో అయితే అందరికీ ఫిదా చేశారు. సో ఐఎమ్ షూర్ ఫ్యూచర్ ఈజ్ మోర్ బ్రైటర్. కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉంటానమ్మా. ఎస్ ఎస్, మీకు అది ఒక వాదా అంతేనా? సో ఫిదా ద్వారా వాదా ఇస్తున్నారా? కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉంటాను, ఉండాలని కూడా అనమాట. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే ఈ సినిమాతో జరిగిన అనుభవాలు, సాయి పల్లవితో నాకు ఉన్నటువంటి అనుబంధం, మా ఇద్దరి మధ్య పెరిగినటువంటి అనుబంధంతో మంచి నవల రాయాలి అని కోరిక ఈ మధ్య కలిగిందనమాట. ఓకే. నాకు ఏంటంటే మార్క్ టుల్లీ ఉన్నారు కదమ్మా, బీబీసీ జర్నలిస్ట్. ఆయనకి మేము నాన్నగారి పేరు మీద గోపిచంద్ అవార్డు ఉంటుంది. 2 years బ్యాక్ ఆయనకి గోపిచంద్ అవార్డు అని ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆయన నాకు ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తుంటే అదే సలహా ఇచ్చాడు, నువ్వు వచ్చింది ఒక సాహిత్య కుటుంబంలోంచి కదా, నువ్వు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్వి, నువ్వు నీ డాక్యుమెంటరీస్ అన్నిటినీ కూడా నువ్వు రిటర్న్గా డాక్యుమెంట్ అంటే ఒక బుక్ లాగా డాక్యుమెంట్ చెయ్యి, ఫిల్మ్స్కే చేస్తున్నావు, బుక్ లాగా డాక్యుమెంట్ చెయ్యి, బాగుంటుంది అది అని సలహా ఇచ్చాడు. సరే అప్పటి నుంచి నేను అనుకున్నా ఏదైనా రాస్తే బాగుండేది అని రాస్తే బాగుండు. ఇంత ఎక్స్పీరియన్సెస్, ఈ మిస్టేక్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ సాయి పల్లవి వీళ్ళందరితో ఉన్నటువంటి అనుబంధం మీద ఒక మంచి నవల రాయాలని కోరిక. నేను టైటిల్ అయితే మటుకు పెట్టేశారా? మై ప్రిటీ డాటర్. వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సాయి చంద్. ఫిదాలో సాయి పల్లవి నాన్నగా వేశాను. వాచ్ మై ఇంటర్వ్యూ డైలాగ్ విత్ ప్రేమ ఇన్ ఐ డ్రీమ్స్. Congrats to iDream for reaching 1 million subscribers. Hi, this is Sai Chand. Please subscribe to iDreams.